మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, సెప్టెంబర్ మాసం ముందుగా మనం మేషరాశి పరిస్థితి చూద్దాం. ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? మేషరాశి గురించి మాట్లాడదాం. సెప్టెంబర్ మాసం ముఖ్యంగా శుక్రుడు నీచంలో ఉన్నాడు. దీని ప్రభావం 12 రాశుల మీద ఉంటుంది. మేషరాశి మీద ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. మనకు శుక్రుడు నీచంలో ఉండడం అనేది చాలా స్పెషల్ పొజిషన్. శుక్రుడు నీచంలో ఉంటే మనిషికి ఫస్ట్ ప్రేమ వ్యవహారాలు చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఎస్పెషల్గా జరిగేది ఏంటంటే, పోయిన జన్మల్లో మనం ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నామో, లేకపోతే తీవ్రంగా ప్రేమించామో, ఆ అమ్మాయి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి అది 6th హౌస్ కనెక్షన్ ఉంది కాబట్టి అది చాలా కార్మిక్ కూడా. అంటే జన్మజన్మల నుంచి ఆ అమ్మాయే వస్తుంది. అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఈ నెల సరైన అమ్మాయి ఎదురొచ్చే అవకాశం ఉంది. అది కూడా అంత ఈజీగా ఉండదు. ఆమెతో మీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ కానీ అది లవ్లోకి మారాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఒకసారి కనుక అది అవుతే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే చాలా సీరియస్గా వెళ్తుంది అని. ఇప్పుడు కనుక వస్తే, మీకు కనుక ఆ కార్మిక్ కనెక్షన్ ఉంటే, ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే, ఏడిపించుంటే బాగా వేధించే భార్య వస్తుంది అంటారు. కానీ అందరు ఏడిపించారు కదా, కొందరు బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మంచి వచ్చే అవకాశం ఉంది, చెడు వచ్చే అవకాశం ఉంది. కానీ స్త్రీ అయితే మీ జీవితంలో వచ్చే అవకాశం ఈ మాసం ఉంది. అది కూడా గింజ మీది నిజంగా చాలా మంచి గింజ అనుకోండి. అంటే కార్మిక గింజలు అంటారు. మీకు అదృష్టం కూడా ఆ స్త్రీ వల్ల కలిసి రావచ్చు. తర్వాత కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు అంటే ప్రయత్నం చేస్తారు మీరు. ఏదైనా కానీ, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఒక ప్రయత్నం అనేది గట్టిగా ఉంటుంది. రాక్షస ప్రయత్నమే ఉంటుంది అని చెప్పవచ్చు. తర్వాత సూర్యుడు బుధుడు 5వ ఇంట్లో శ్రేష్టమైన స్థాయిలో ఉన్నారు. అంటే ఈ సమయంలో మీరు కనుక ఏదైనా గుడికి వెళ్ళి పూజ చేయించుకుంటే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మామూలుగా ఏం జరుగుతుందంటే, చాలామంది గుడికి వెళ్తారు, పని అవ్వదు. చాలామంది పూజ చేస్తారు, పని అవ్వదు. కానీ 5వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడంటే మీరు పూజ చేయిస్తే ఇప్పుడు సక్సెస్ అవుతుంది. చేయించండి. ఇప్పుడు మీరు ఎవరి చేత అయితే పూజ చేయిస్తారో ఆ పండితుడు కూడా మంచోడే తగులుతాడు మీకు. వాడి జాతకంలో కూడా 5వ ఇంట్లో సూర్యుడు గురువు ఉండుంటాడు. అలాంటి సరైన పండితుడు మనకు కరెక్ట్గా ఎదురైనప్పుడు, మన టైం బాగున్నప్పుడు మనకు సరైన వ్యక్తి తగులుతాడు బేసిక్గా. సో ఇప్పుడు టైం బాగుంది, సరైన పూజారిని పట్టుకొని మీరు గనక పూజ చేయిస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎంతోమందికి తెలీదు అసలు మేము గుడికి వెళ్ళాలో వెళ్ళకూడదు, ఏ గుడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, మనకు ఏ దైవం కలిసి వస్తాడు తెలీదు చాలా మందికి. ఒక మనిషి ఒక ఎనర్జీతో వస్తారు. కొంతమంది చూడండి ఓన్లీ వెంకటేశ్వర స్వామినే పూజిస్తారు, ఇంకెవ్వరిని పూజించరు. వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చాను, ఈయనే నమ్ముకుని ఉన్నాను, ఈయననే పూజిస్తాను, ఈ పూజనే చేస్తాను. కానీ అందరికీ ఆ క్లారిటీ ఉండదు. మారుస్తూ ఉంటారు. మతాన్ని కూడా మార్చేస్తారు కొంతమంది. అయితే మతాన్ని, దేవుణ్ణి ఎప్పుడు మార్చకూడదు. ఒకటే మతము, ఒకటే దైవం, సీరియస్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు కనుక మీ ఇష్టదైవం ఫస్ట్ మీరు తేల్చుకున్న తర్వాత ఆ స్వామి పూజ సరైన పూజారి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే చాలా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవితంలో సక్సెస్ ఎవడవుతాడు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎవడైతే తెలివితేటలు వాడి, లాజిక్ వాడి, వాడి సిచ్యువేషన్ ఏందో యాక్సెప్ట్ చేసి ఈ నిజంలో, ఈ జీవితంలో అసలు చాలామంది కళల్లో బతుకుతూ ఉంటారు, పాస్ట్లో లేకపోతే ఫ్యూచర్లో. ప్రజెంట్లో మన సిచ్యువేషన్లో ఎలా మనము
ఎలా మార్చగలం లాజికల్గా ఆలోచించి ముందుకెళ్తే వాడే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు ఆ సమయం కనిపిస్తుంది మీకు. ఇప్పుడు నేను గైడెన్స్ ఇస్తున్నాను మేషరాశి వాళ్ళకి, ఇప్పుడు పూజ చేసుకోవండి, మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు స్త్రీ వచ్చే అవకాశం ఉంది, ఆమెని వదులుకోవద్దు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మని ఎలా అయితే గట్టిగా పట్టుకున్నాడో, ఇది ఈమె నా జీవితం, నాకు తెలిసి ఒక్కరోజు షూటింగ్ చేస్తుంటాడు ఆమెతో ఒక షాంపూ కోసం అంతే, కానీ ఫిక్స్ అయిపోయాడు నేను ఈమెనే పెళ్లి చేసుకుంటాను, ఈమెనే ప్రేమిస్తానని. కొంతమంది ఉంటారు 7 సంవత్సరాలు కూడా, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక అమ్మాయితో తిరిగిన తర్వాత కూడా ఆమెని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఒక్కరోజు కలిసిన వెంటనే నేను బతికినా చచ్చినా ఈ అమ్మాయి కోసం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యి ఆమెను అదృష్టంగా మార్చుకుంటారు. అంటే తెలిసిపోతుంది మనకి ఈ అమ్మాయి మన అదృష్టం అని. చాలా మంది ఏం చేస్తారంటే ఒక మంచి అమ్మాయి జీవితంలో రాగానే ఆమె వాల్యూ తెలియక ఆమెను మోసం చేసి ఆమెను వాడుకొని వదిలేస్తారు. అలాంటి వాళ్ళు జీవితంలో సర్వనాశనం అవుతారు చివరికి. తర్వాత అర్థం కూడా కాదు, ఓ 5 ఏళ్ళకో 10 ఏళ్ళ తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు లేటుగా, చాలా లేటుగా అర్థమవుతుంది. అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారం మొదలుపెట్టి అది నాశనం అయిపోయి వీడు అప్పుల్లో పడిపోయి అప్పుడు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే అమ్మాయిని అసలు వదులుకోవద్దు. పూజ మాత్రం కంపల్సరీ చేయించుకోండి, లేకపోతే మీరే పూజ చేసుకోండి. తర్వాత రాక్షస ప్రయత్నం చేయబోతున్నారు. మీరు గనక రాక్షస ప్రయత్నం చేస్తే మీ వ్యాపారమైన మీ ఉద్యోగమైన సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు మోసం చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అమ్మాయిల్ని వాడేద్దాము అనుభవించేద్దాము, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో రిస్క్ తీసుకుంటే చేతులు కాలిపోతాయి. ఇప్పుడు స్త్రీ జోలికి వెళ్ళకూడదు. ఎవరైతే కొంతమంది ఉంటారు స్త్రీని మోసం చేద్దాము, వాళ్ళు అసలు స్త్రీ జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు మేము బతికేద్దాము, నీతి నిజాయితీ లేకుండా కొంతమంది ఉంటారండి. నేను చూస్తాను, ఎవరు దొరుకుతాడా, ఎవరు మోసం చేద్దాము, వాడిని ముంచేద్దాము ఈ స్కీమ్లో పెట్టి. కొంతమంది ఉంటారు సూట్లు వేసుకొని, కోట్లు వేసుకొని, టైలు వేసుకొని ఉంటారు. చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మనం కూడా చాలా గ్రేట్ అనుకొని పరిచయం పెట్టుకుంటాం, చివరికి మనల్ని ముంచేస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా బ్యాడ్ టైం అని చెప్తున్నాను. ఇప్పుడు ధర్మాన్ని పాటించే వాడికి మంచి సమయం. ఎవడైతే మోసం చేద్దాం అనుకుంటారు 100లో 99 మంది వాళ్ళే ఉంటారు. 99 కాదు, 90 మంది 70 మంది వాళ్ళే ఉంటారు మోసం చేద్దామని రెడీగా ఉంటారు సొసైటీలో. వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీ పెట్ట పగిలే టైం వచ్చింది. సో ఇప్పుడు కనుక మీరు ఎవరినైనా స్పెషల్గా గుడికి వెళ్ళే వాడిని కనుక మోసం చేద్దాం అనుకుంటే, మీరు ఏమీ లేదు, ఇంటికి వెళ్ళే దారిలో మీ బైకు బ్రేక్ ఫెయిల్ అయ్యి మీరు ఐసీలోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఈ మాసంలో జర జాగ్రత్తగా ఉండండి, నీతి నిజాయితీగా బతకండి. కనీసం ముందే శ్రావణ మాసం. సో మేషరాశికి ఇలా ఉంది. ఇప్పుడు మంచి పని చేసుకుంటే మంచిది. మనం చేసే తప్పు మనకి ఎప్పుడు ఎదురవుతుందో తెలియదు. అది యాక్సిడెంట్ గానో లేకపోతే వ్యాపారం మునిగిపోవడమో ఎలా జరుగుతుందో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా మనం నీతి నిజాయితీగా ఉండడమే బెటర్. కానీ అందరు ఉండరు కాబట్టి చెప్తున్నా, ఇది సమయం ఇలా ఉంది, జర జాగ్రత్తగా ఉండండి అని. తర్వాత మీ ఇష్టం. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి వాళ్ళు మాట జాగ్రత్తగా రానివ్వాలి. మాట చాలా ఇంపార్టెంట్. హద్దు దాటి మాట్లాడొద్దు. ఈ నెల మాట్లాడతారు అని కనిపిస్తుంది. కోపం వచ్చేస్తుంది విపరీతంగా. ఏందేందో అసలు ఏది మాట్లాడకూడదు అది మాట్లాడతారు. అవతలాడు చంప పగలగొట్టేట్లా అంత కోపం తెప్పిస్తారు. కాబట్టి ఈ నెల కుదిరితే అబద్ధాలు మాట్లాడండి, కానీ కోప్పడి ఆ ఫ్రస్ట్రేషను, దాని ఏమంటారు, లోపల ఉన్న విషం అంతా కక్కొద్దు. రిలేషన్స్ పాడైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. తర్వాత గ్యారంటీ వృషభ రాశికి మీరు కనుక సరైన వయసులో ఉంటే మీకు మీ భార్య ఎదురవుతుంది ఈసారి 5వ ఇంట్లో. లవ్ అఫేర్ అయితే కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. అది కూడా మెగా లవ్ అఫేర్, సక్సెస్ అయ్యే లవ్ అఫేర్, గ్యారంటీ సక్సెస్, నో డౌట్. మీ భార్యని ఎదురవ్వచ్చు, లేకపోతే లవ్ అఫేర్ పెట్టుకుంటే సక్సెస్ అయ్యే లవ్ అఫేర్ మీకు రాబోతుంది.
విరాట్కి అనుష్క వచ్చినట్టు మీకు మీ అనుష్క రాబోతుంది. చాలా మంచి విషయం. తర్వాత మీ ఇంట్లో మాట్లాడేటప్పుడు మీ నాన్నగారితో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో మాట్లాడేటప్పుడు కాస్త తెలివితేటలు ప్రదర్శించండి. ఇంట్లో అన్ని నిజాలు చెప్పేవద్దు, అలానే అన్ని అబద్ధాలు చెప్పేవద్దు. ఎలాగైతే మాట్లాడాలో, ఎంత సైలెంట్గా ఉండగలిగితే అంత మంచిది. మీ ఇంట్లో మీరు ఎంత మ్యూట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడింది బాగా అనుకోకుండా మన మతి కోల్పోయి ఏదో మాట్లాడేసామనుకోండి, అది ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. మీ నాన్నగారు రేపు మీకు ఆస్తిలో మీకు వాటా రాయకపోవచ్చు. ఏం చేస్తారు? ఒక మాట వల్ల కదా. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేయవచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ కోపం అంతా పని మీద చూపించండి. యువర్ వర్క్ షుడ్ స్పీక్. అండ్ మీరు చేయాల్సిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు ఒక స్త్రీ ఎదురవబోతుంది. ఆ స్త్రీ మీకంటే ఒక 1 year పెద్దావిడ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25 ఏళ్ళు అనుకుందాం, మీకు ఒక 26, 27 ఏళ్ళ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయిని మీరు ప్రేమిస్తారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పుడు వృషభ రాశిలో ఎవరైతే స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళకి 1-2 years సీనియర్ అమ్మాయి రావడం వల్ల మీరు తప్పుగా ఊహించుకోవద్దు. 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 6 years కూడా అవ్వచ్చు కదా. మీరు 5 years పెద్ద ఆవిడ, నాకు ఈమె వద్దు అని అట్లా అనుకోవద్దు ఎప్పుడు కదా. సో కరెక్ట్ అమ్మాయి కాదా అనేది చూసుకోవాలి ఎప్పుడైనా. కొంతమంది అయితే 7 years కూడా పెద్ద అమ్మాయిని చేసుకుంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అమ్మాయి వయస్సు బట్టి ఆమె క్యారెక్టరు ఇట్లా మిగతావన్నీ జడ్జ్ చేయవద్దు. పిల్లలు పుడతారా లేదా, 75 ఏళ్ళకు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అందం అనేది కూడా చాలామందికి వయసుతో పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఉంటారు 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి కూడా అందంగా, 60 ఏళ్ళకి కూడా చాలా అందంగా ఉంటారు, చాలా గ్లామరస్గా ఉంటారు. సినిమా హీరోయిన్లు చూడండి ఎంత గ్లామర్గా ఉంటారు. వాళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళు అంతే అందంగా ఉంటారు కదా. ఇక్కడ చెప్పేది ఏంటంటే, అమ్మాయి మీకంటే 5 years ఎక్కువ వయసు ఉంటే ఆమె రేపు అందం పోతుంది, ఇట్లా పిల్లలు పుట్టరు, అట్లా ఏమి ఉండదు. అందం అనేది ఒకటే సార్, పుట్టుకతోనే అందం అనేది ఉంటుంది అమ్మాయికి. అసలు అందమైన అమ్మాయికి అసలు తిరుగు లేదనమాట. సో మీకు వచ్చే అమ్మాయి ఫస్ట్ అందమైన అమ్మాయి ఉంటుంది. అందం ఎప్పుడు ఆమెది చెరిగిపోదు, అరిగిపోదు. అందమైన అమ్మాయి, పిల్లలు కూడా పుడతారు. మీరు ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. బేసిక్గా చాలామంది ఈ ఫ్యాక్టర్స్ వల్లే రిజెక్ట్ చేస్తారు. రేపు ఆ అమ్మాయి అందం కోల్పోతుంది, నాకు వద్దు, అమ్మాయి తొందరగా రిటైర్ అయిపోతుంది, నాకు వద్దు, ఇట్లా పెట్టుకోవద్దు. సో ఇప్పుడు వచ్చిన అమ్మాయిని 2 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 7 years అవ్వచ్చు, మీకంటే ఏజ్లో ఎక్కువ ఉందని యాక్సెప్ట్ చేయండి. మంచి అమ్మాయ్యా కాదా అనేది చూడండి. ఓకే, డోంట్ థింక్ అబౌట్ ఏజ్. ఏజ్ విల్ బి ఎ డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ అని కనిపిస్తుంది. తర్వాత నాన్నగారి గురించి, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. మీ ఫ్రెండ్స్కి మీ సీక్రెట్స్ అన్ని చెప్పేకండి. మాకు అక్కడ ల్యాండ్ ఉంది, మాకు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ ఈ ఆస్తి ఉంది, అక్కడ ఆస్తి ఉంది అని ఏమి చెప్పుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. ఎప్పుడైనా మీ సీక్రెట్స్ మీతోనే ఉండాలి. తర్వాత మీ నాన్నగారితో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత కోపం అన్నాను, మీ బ్రదర్తో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. తర్వాత మీ కోపాన్ని నేను చెప్పింది సరైన దాంట్లో పెట్టండి, రాంగ్ దాంట్లో పెట్టమాకండి. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు ఏం చేసుకోవాలంటే, లక్ష్మీదేవి, వీళ్ళు గుడికి వెళ్తే మంచిది. లక్ష్మీదేవి గుడికి వీళ్ళు సాటర్డే రోజు వెళ్తే, ఈ మాసం వృషభ రాశి వాళ్ళు సాటర్డే రోజు ఆ లక్ష్మీదేవి గుడికి వెళ్ళి పూజ చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకంటే
శనికి శుక్రుడికి లింక్ ఉంది కనుక శనివారం రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్తే వీళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. తర్వాత మీరెవరినైనా మోసం చేయాలి అనుకుంటున్నారంటే ఈ మాసం చేయకపోవడమే బెటర్. మాట కూడా ఎవరికైనా ఈ నిజం చెప్తే వాడు హర్ట్ అవుతాడు అనేది నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పి వాణ్ణి ఎట్లా షాబాష్రా బేటా అని చెప్పేసి ఏదో 2 మాయ మాటలు చెప్పేసి దాన్ని ఆ సిచ్యువేషన్ని దాటేయాలి. నిజాలు చెప్పితే పెద్ద గొడవలు అవుతాయి వృషభ రాశి వాళ్ళకి. సింపుల్గా చెప్పేది ఏంటి, ఈ మాసం మీరు మీ లవ్ ట్రాక్ మీద ఫోకస్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీద, మీ నాన్నగారు, మీ ఇంట్లో దాని మీద ఫోకస్ చేయొచ్చు. మీ నాన్నగారితో గొడవ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో గొడవ అవ్వచ్చు, ఫ్రెండ్స్ మీద మీకు చీదర పుట్టొచ్చు. మీకు ఇటువైపు రావద్దు ఈసారి నాన్న, ఇల్లు, ఫ్రెండ్స్. ఓన్లీ మీరు, మీ ప్రేయసి. ఎవరు ఫోన్ చేసి ఎక్కడున్నారంటే నేను బయట ఉన్నాను అని చెప్పాలి. ఇంటికి ఎప్పుడు వస్తున్నానంటే లేటుగా వస్తాను, టైం పడుతుంది అని చెప్పండి. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. గొడవలు అయ్యే సూచన కనిపిస్తుంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ట్రై టు స్టే అవే ఫ్రమ్ ద అదర్ థింగ్స్. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి శుభవార్త. జాబ్ అనేది ఇంట్లోనే వస్తుంది మీకు. అంటే మీరు ఇంట్లోనే ఉన్నారు, అప్లై చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్వ్యూ, ఇంట్లోనే జూమ్ కాల్ ఇంటర్వ్యూ లాంటివి వస్తాయి మీకు. ఎక్కడికి వెళ్ళే అవసరం కూడా లేదు. అంటే అలాంటివి జరిగితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎనర్జీ ఇంట్లో కనిపిస్తుంది కాబట్టి మీకు ఎనర్జీ అనేది, మీకు డబ్బు జనరేట్ అవ్వాలంటే మీ ఇంట్లో నుంచే మీరు చేస్తారనమాట. ఏ ఇంటర్వ్యూ కావచ్చు, జాబ్ కావచ్చు, మీ ఇంట్లో నుంచే మీకు సక్సెస్ అనేది జరుగుతుంది. మాట వల్ల, మీ మాట వల్ల మీకు జాబ్ వస్తుంది. సెప్టెంబర్ నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఈ నెల మొత్తం ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? మిథున రాశి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంది. అంటే ఆరోగ్యం చాలా గట్టిగా ఉంటుంది, వీక్గా ఉండదు. నీకు మెయింటెనెన్స్ అయిపోతుంది. షుగర్ బీపీ ఉన్నా కూడా అది ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇక షుగర్ బీపీ లేని వాడు కూడా జిమ్ములకి వెళ్తాడు, రన్నింగ్ చేస్తాడు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత ఆంజనేయ స్వామి అంటే నిజం, కుజుడు అంటే నిజం. కొంచెం నీతి నిజాయితీగా మాట్లాడతారు. బేసిక్గా ఉన్న రాసుల్లో 12 రాసుల్లో బాగా అబద్ధాలు మాట్లాడి బాగా షో పుట్టప్ చేసేది మిథున రాశి. దొంగ మాటలు మాట్లాడి ఉన్నదానికంటే ఎక్కువ చూపించేసి అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి ట్రాప్లో పెట్టేసి వాళ్ళు వాడేసి తర్వాత మోసం చేసే వాళ్ళలో మిథున రాశి వాళ్ళు ఫస్ట్. కానీ ఈ మాసం ఎంతో కొంత నీతి నిజాయితీగా ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, ఎంతో కొంత తెలుసుకుంటారు ఈ మాసం. అరే ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు, మనకు అలాంటి నీచమైన జీవితం వద్దు. ఒక 20-30 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి. వాళ్ళందరూ వదిలేసి ఏ అమ్మాయి అయితే ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయితో తిరుగుతాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఎంతో కొద్దిగా మంచి లక్షణాలు వాడికి వస్తాయి. అంటే ఒక థాట్ వస్తుంది, వాడు దాంతో ఏం చేసుకుంటాడు అని దాని మీద ఉంటుంది. వాడి జీవితం నాశనం చేసుకోవచ్చు, లేకపోతే మారొచ్చు. ఈ సమయం అంటే కొంచెం మార్పు కనిపించే సమయం. అంటే ఈసారి స్త్రీని మనం ఇంట్లోకి తీసుకురావాలి, మన ఇంటికి తీసుకురావాలి భార్యగా, మన ఇంటికి ఒక అమ్మాయిని ఇవ్వాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. ప్రతిసారి వీడు మిథున రాశి వాడు ఏంటంటే ఫ్రాడ్ చేద్దాము, ఎలా మోసం చేద్దాము, ఎలా వాడేద్దామని నంబర్ 1 వీడు. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని, స్పోర్ట్స్ బైక్లు వేసుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ వీళ్ళ మ్యాక్సిమం 99% మిథున రాశి వాళ్ళే ఉంటారు. దొంగలందరూ ఎక్కువ మంది మిథున రాశిలో ఉంటారు. ఈ టైల్ వేసుకొని, సూట్లు వేసుకొని, ఈ స్కీమ్లో డబ్బులు పెట్టు, ఆ స్కీమ్లో డబ్బులు పెట్టు, అప్పులు తీసుకొని మోసాలు చేసి వీళ్ళందరూ మిథున రాశిలో ఉంటారు. అంటే అందరు కాదు, 90% దీంట్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటి, వాళ్ళల్లో కూడా చాలా మంది బాగుపడతారు, బయటపడతారు. వీళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, నీతి నిజాయితీగా వెంకటేశ్వర స్వామిలాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చాలా శుభ సమయం అని చెప్పవచ్చు.
వీళ్ళు చెప్పే నీతి మంచి వల్ల, నిజం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైతే మన అబద్ధాలు మాట్లాడతామో మన జాతకం డౌన్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. కాబట్టి కుదిరినంత వరకు అబద్ధాలు మాట్లాడకూడదు. మెయిన్గా కుజుడు డ్యామేజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సూర్యుడు కుజుడు డ్యామేజ్ అవ్వడానికి అబద్ధాలు మాట్లాడడం. వీళ్ళకి సూర్యుడు కుజుడు ఎప్పుడు డ్యామేజ్లో ఉంటాడు మిథున రాశి వాళ్ళకి. కానీ ఈ మాసం బాగుంది కాబట్టి కుజుడు సపోర్ట్ ఎంతో కనిపిస్తుంది కాబట్టి ఎంతో కొంత నిజం మాట్లాడితే మంచిది మాట్లాడుతారు కూడా. ఎక్కడ ధర్మం పాటించాలో అక్కడ పాటిస్తే చాలా మంచిది, ధర్మం పాటిస్తారు అని కనపడుతుంది గ్రహస్థితి చూస్తే. అంటే నీతి నిజాయితీగా ఉంటారు, నిజం మాట్లాడతారు, ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన వస్తుంది. ఆఫీస్లో కూడా మన ఆఫీస్ బాగుండాలని చెప్పి 10 మాటలు మంచివి మాట్లాడి అందరినీ బూస్ట్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది మేనేజర్స్ ఉంటారు. కంపెనీలో మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసే వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు కూడా అట్లనే కదా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేసేది. కంపెనీలో కూడా వీళ్ళే మేనేజర్స్ ఉంటారు. పని చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటి, ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీ నాన్నగారితో నిజం మాట్లాడాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది అలవాటైపోతుంది. వీళ్ళ నాన్నగారితో అందరితో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. చాయ్ షాప్కి వెళ్ళి ఆకాశం వైపు చూసుకుంటూ నేను ఏంట్రా ఇట్లా ఉన్నాను అని మాట్లాడుకునేది కూడా వీళ్ళే. ఎందుకంటే అబద్ధాలు లేకపోతే వీళ్ళు బతకలేరు. కానీ ఈ మాసం వీళ్ళ నాన్నగారితో కూడా నిజాలు మాట్లాడతారు. వీళ్ళు ప్రేమించే అమ్మాయికి కూడా నిజాలు చెప్తారు. ఓవరాల్గా వీళ్ళు మంచి మాటలు చెప్పి నిజం చెప్పి వీళ్ళ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మాసం వీళ్ళ నాన్నగారితో రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రేమించే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చే ప్రోగ్రాం కూడా ఉంది. ఈ మిథున రాశి ఏంటంటే వారానికి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఈసారి అట్లా కాదు, సీరియస్గా అమ్మ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. సో ఎంతో మార్పు అనేది మొదలైంది వీళ్ళల్లో. మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషిలో. లేకపోతే ఏమవుతుందంటే మనం అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి అన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు జడ్జ్మెంట్ డే అంటారు, దేవుడు శిక్షిస్తాడు. ఆ రోజు శిక్ష మీరు తీసుకోలేదు. అది ఎలా వస్తుందో తెలియదు. బొక్కలు ఇరిగిపోవచ్చు, యాక్సిడెంట్ అయిపోవచ్చు, మీ ఫోన్లో స్కామ్ జరిగి మీ ఫోన్పేలో డబ్బులన్నీ వెళ్ళిపోవచ్చు. ఏం జరుగుతుందో తెలియదు. మనం తప్పు చేసుకుంటూ పోతామండి, అంతా బాగానే ఉంటుంది. 10 ఏళ్ళు తప్పు చేస్తాం, ఒకరోజు ఎదుర్కోవాలి కదా శిక్షని. ఇప్పుడు ఒకటేసారి వచ్చి స్టిక్కులతో కొట్టడం మొదలెడతాడు, మీకు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. పోలీసుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, ఒకటేసారి కొడతాడు కదా, అప్పుడు ఎలా ఉంటుంది, సుర్రని మండుద్ది కదా. జీవితం కూడా అట్లా ఒకటేసారి వచ్చి అటాక్ చేస్తుంది, చాలా నొప్పేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాసం శ్రవణ మాసం, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు మార్పు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మార్పుని మనం గ్రాస్ప్ చేసుకోవాలి. గ్రాస్ప్ చేసుకొని మారితే ఫ్యూచర్లో శిక్ష అనేది ఉండదు. ఇప్పటికీ కూడా మారకపోతే ఫ్యూచర్లో పగిలిపోతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీకు అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. మీరు అసలు ఆ మార్గంలో లేరు, మంచి మార్గంలో ఉన్నారంటే మీకు జరిగేది చెప్తాను వినండి. ఒకటి, మీరు జిమ్కి వెళ్తారు, బాడీ బిల్డింగ్ చేస్తారు. తర్వాత మీ నాన్నగారితో మంచి సమయం గడుపుతారు, మీ ఫ్రెండ్స్తో మంచి సమయం గడుపుతారు, ఇంట్లో మీ భార్యతో మంచి సమయం గడుపుతారు. మీరు చెడ్డవాళ్ళు, మీ జాతకం బాగాలేదంటే నేను ఇంతకు ముందు చెప్పింది జరుగుతుంది. మీరు కనుక మంచి వాళ్ళైతే ఇది జరుగుతుంది. ఓకే, ఒక కాయిన్కి 2 వైపులు ఉంటాయి, ఒక నాణ్యంకి 2 వైపులు ఉంటాయి, చూసుకోవాలి కదా. దేనికైనా 2 వైపులు ఉంటాయి. సో మంచి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకి చాలా బ్యాడ్ జరుగుతుంది. లగ్నంలో కుజుడు ఉండడం వలన, లగ్నం అంటే జీవితం, జీవితంలో కుజుడు అంటే ఎవరు, ఆంజనేయ స్వామి వచ్చేసాడు. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, రాముడికి ఫుల్ సపోర్ట్, రావణాసురుడికి లంకనే తగలబెట్టేశాడు.
అంటే మీ గనక మంచి వాళ్ళైతే మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆంజనేయ స్వామి. మీరు గనక బ్యాడ్ అనుకోండి, మీ ఇంటిని కాల్చేస్తాడు. అంటే ఏంటి? మీ నాన్నతో గొడవ, మీ గర్ల్ ఫ్రెండ్తో గొడవ, మీ ఆఫీస్లో గొడవ, అందరితో గొడవ పెట్టించేస్తాడు కుజుడు. సాయం చేస్తే ఆంజనేయ స్వామి సాయం చేస్తాడు, చెడు చేయాలంటే కుజుడు వచ్చి నాశనం చేస్తాడు మిమ్మల్ని. మీ చేతిలోనే ఉంది ఈసారి. ఎందుకంటే లగ్నంలో కుజుడు అంటే ఆంజనేయ స్వామి వచ్చాడంటే జస్టిస్ చేసి వెళ్తాడు. ఏ దైవం వచ్చి మంచి చేస్తాడో చెడు చేస్తారో నాకు తెలియదు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం అసలు పరమ అమాయకుడు. వస్తే కర్మ డెలివర్ చేసి వెళ్తాడు. మంచి అయినా చెడు అయినా అతనికి డిఫరెన్స్ ఏం ఉండదు. అతను హెల్ప్ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది, అతను ఎదిరిస్తే ఎలా ఉంటుంది మనకు చాలా బాగా తెలుసు. మనందరం రామాయణం చూసాం చాలాసార్లు. అతను ఎంత డేంజర్ కూడా మనకు తెలుసు. అతని కెపాసిటీ ఏందో ఆయనకి తెలియదు, మనకు తెలియదు. అంత కెపాసిటీ ఉంది ఆయనకి. పర్వతాన్నే ఎత్తేస్తారు, తెలుసు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మిథున రాశి వాళ్ళు, జెమినై. సో ఓవరాల్గా ఈ మాసం మీరు కనుక బయటపడాలనుకుంటున్నారు అంటే ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యండి. మంగళవారం రోజు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని నామజపం చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ 2-3-4 అవర్స్ కూర్చోండి. మీ పాపాలు ఎన్ని చేశారు మీకు తెలుసు కదా. ఎన్ని ఎక్కువ చేస్తుంటే అంతసేపు ఎక్కువ కూర్చోవాలి. అసలు ఏమీ చేయకపోతే 1 మినిట్ ఉంటే చాలు. మీ చేతిలోనే ఉంది మీ జీవితం. మీకు చాలామంది ఎదగకపోవడానికి కారణం, చాలామంది నేను ఇలా ఎందుకున్నానని. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2020 ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది? ఈ నెల వీళ్ళకి చాలా బాగుంది. అదిరిందయ్యా సుందరం. చాలా 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 బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఒక స్త్రీ వల్ల లేకపోతే ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ వల్ల మీకు పేరు, ప్రఖ్యాతి, డబ్బు, పౌరుషం, బలం అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు మనము ఒక చోటకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ, గుంటూరు అనుకుందాం మీది. మీరు ఇక్కడ హైదరాబాద్కి రాగానే సడన్గా మీకు ఈ ఊరు అబ్బింది అనుకోండి, ఈ ఊర్లో అందరు ఫ్రెండ్స్ అయిపోయి మీరు ఇక్కడ మంచిగా ఎదిగారనుకోండి, దాని కారణం ఏంటి తెలుసా? ఈ ఊరు. మీ ఊరిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, బాగానే ఉన్నారు, కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత డెవలప్ అయ్యారు. అలా చాలామంది ఉంటారు. దాని కారణం ఈ ఊరు. కాబట్టి మనం ఏ ఊరికైతే వెళ్తామో, సపోజ్ మీరు హైదరాబాద్ అనుకోండి, ఇంకో అబ్బాయికి బెంగళూరు అవ్వచ్చు, ఇంకో అతనికి అమెరికా అవ్వచ్చు. మీకు ఏ ప్లేస్ అయితే రెస్పెక్ట్ ఇచ్చిందో మీరు అక్కడ రుణపడి ఉండాలి ఆ ప్లేస్కి ఎప్పటికైనా. ఆ గ్రామ దేవతకి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎల్లమ్మకి రుణపడి ఉండాలి. సో ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, స్థాన బలం గట్టిగా ఉంది. ఈ స్థాన బలం వల్ల హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ అంటే ఎల్లమ్మని, బలకంపేట ఎల్లమ్మ, బోనాలు కూడా జరుగుతుంది. సో ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు ఆదివారం రోజు బోనాలు ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఎల్లమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడు మన నగరాన్ని పాలించేది ఇద్దరే, ట్యాంక్మండ్లో వినాయకుడు, బల్కంపేటలో ఎల్లమ్మ. సో మనం ఐశ్వర్యకాళి, వాస్తుకాళి అంటూ ఉంటాం. స్థాన చలనం అంటారు చూడండి, ఆ పవర్ అనేది సపోర్ట్ ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఇప్పుడు ఆ ఎల్లమ్మ అనేది ఒక స్త్రీ రూపంలో మీకు వచ్చి హెల్ప్ అవుతుంది. మన జీవితంలో ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో, మమ్మీ, అత్త, పిన్ని, వదిన, అక్క, చెల్లి, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా స్త్రీ రూపమే.
సో వీళ్ళల్లో ఎవరైనా మీకు ఈసారి సహాయం చేయవచ్చు, చేసే సూచనలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా స్త్రీ మీ జీవితంలోకి వచ్చారు, ఇది చెయ్యరా బాగుపడతావంటే చేసేయండి, ముందు వెనకాల ఆలోచించకుండా, మీకు మంచి జరుగుతుంది. మీ నాన్నగారు వచ్చి కూడా అరే ఆ అమ్మాయి అది చెప్పింది కదా చెయ్యి అంటే చెయ్యండి. మీ ఫ్రెండ్స్ కూడా అరే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదన్నా కూడా మీ ఫ్రెండ్స్ మాట వినొద్దు, ఆ అమ్మాయి ఏది చెప్తే అదే కరెక్ట్. స్పెషల్గా కర్కాటక రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా హెల్ప్ అవబోతుంది. చాలా వరకు ఉన్న 12 రాసుల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి అవకాశాలు తెచ్చుకునే వాళ్ళల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మీ బ్రదర్ ఉన్నారు, లేకపోతే మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు జిమ్కి వెళ్తుంటే కూడా మనసు పెట్టి జిమ్ చేయండి, మనసు పెట్టి రన్నింగ్ చేయండి. 10,000 స్టెప్స్ రోజుకి నడవాలి అంటారు, మనసు పెట్టి నడవండి. ఏదో యాంత్రికంగా అంటే యంత్రంలాగా రోబోట్ లాగా నడవడం కాకుండా కనెక్ట్ అయ్యి మనసు శరీరం రెండు కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తేనే మనకు కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కొంచెం హుషారుగా ఉండాలి అని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మాట బాగా రాణిస్తారు, ఈ నెల బాగా మాట్లాడతారు. మీరు మాట్లాడేది మీకు బాగా కలిసి వస్తుంది, మీరు చెప్పేది జనాలు వింటారు, మీరు ఆఫీస్లో ఏది చెప్తే అది నడుస్తుంది, మీరు ఎవరికి ఏది చెప్పినా మీరు సక్సెస్ అవుతారు. అంటే మీరు చెప్పేది జనాలకి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. తర్వాత స్త్రీ వల్ల పరాక్రమం, అంటే ఒక స్త్రీ ఆధారంగా ఒక స్త్రీ వల్ల మీకు పరాక్రమం వర్క్ చేస్తారు, అదృష్టం కలిసి వస్తుంది. ఇది నువ్వు చెయ్యలేవురా అన్నది కూడా చేసి తీరుతావు, నిరూపిస్తావు. సో మనిషి అనేవాడు కర్మయోగి. కృష్ణుడు ఏం చెప్పాడంటే నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించమాక, నువ్వు కర్మయోగివి, నీ పని కర్మ చేయడం, నువ్వు పని చేస్తూ వెళ్ళు, రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించు. సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 5 అయిందా, 10 అయిందా, 15 అయిందా, రిజల్ట్ రాకపోయినా డోంట్ వరీ. విన్స్టన్ చర్చిల్ అని ఒక ఆయన ఉన్నాడు, జీవితాంతం అతన్ని అందరు తిడుతూ ఉన్నారు, దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ గాడివి అని. జీవితాంతం ఏం చేయలేకపోయాడు, కానీ చివరికి ఏం చేశాడు తెలుసా? అతని జీవితంలో చివరి దశలో వరల్డ్ వార్ గెలిచిన దేశం బ్రిటిష్కి అధిపతి విన్స్టన్ చర్చిల్. ఎవరు చెయ్యలేనిది ఆ మనిషి చేసి చూపించాడు. ఎవరు ఆ మనిషి? ఎవరు? అసలు పనికిరావన్నవాడు ప్రపంచంలోనే ఎవ్వరు చేయలేని పని చేసి చూపించాడు, అందరు నోడు కొట్టేశాడు. హిట్లర్ చనిపోవడానికి కూడా కారణం అతనే. గురుగారు, సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది అంటారు? సో శుభ అశుభ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా మంచి మాసం మన సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం. సింహరాశి వాళ్ళకి లగ్నంలో సూర్యుడు ఉన్నాడంటే చాలా పాజిటివ్, చాలా హోప్. సూర్యుడు అంత వెళ్తురు కదా, సో విపరీతమైన హోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎలా ఉండాలంటే ఎప్పుడైనా హోప్తో ఉండాలి. ఇంకోటి, మనకి జరిగేది అంత పాజిటివ్గా ఆలోచించాలి. అలా పాజిటివ్గా ఆలోచిస్తే స్పెషల్గా మన కెరియర్ గురించి పాజిటివ్గా జరుగుతుంది. చాలామంది చెప్తారు, ఒక సినిమా కూడా వచ్చింది మ్యాట్రిక్స్ అని, ఆ సినిమాలో ఉంటుంది, నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటావో, ఏదైతే ఆలోచిస్తావో అదే నిజంగా కూడా జరుగుతుందంట. మన భగవద్గీత శాస్త్రాల్లో కూడా ఏముంది, మతి ఏదో గతి కూడా అదే. అంటే నువ్వు అది ఏదైతే సీరియస్గా ఆలోచిస్తావు, అన్నీ కాదు, సీరియస్గా నువ్వు ఏదైతే ఆలోచిస్తావు. ఇప్పుడు సీరియస్గా నేను కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అని ఆలోచిస్తే ఆటోమేటిక్ చేతికి ఒక ఫోను, ఒక మైక్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఛానల్ అనేది స్టార్ట్ చేసేస్తాడు. కంటెంట్ అనేది మెల్లిమెల్లిగా అట్లా వచ్చేస్తుంది.
వాడు గనక సీరియస్గా అనుకున్నాడంటే ఒకడు ఇది చేస్తానని, వాడు కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు, లేకపోతే ఒక CEO అవ్వచ్చు. ఒక మనిషి కనుక చాలా సీరియస్గా అనుకుంటే అది జరిగి తీరుతుంది, అంతే గ్యారంటీ. జరగట్లేదు అంటే వాడికి సీరియస్నెస్ లేదు అని. ఒకవేళ నిజంగా గురుగారు మీరు ఇట్లనే అంటారు గురుగారు మేము ఎన్నెన్నో అనుకున్నాము అంటే, కాదు, నువ్వు సోది ఎక్కువ అనుకున్నావు, సోది విషయాల్లో తలకాయ పెట్టావు. నిజంగా సోది లేక సీరియస్గా ఉంటే, నిజంగా ఏదైనా సాధించేవాడు ఉంటే రోజుకి 18 గంటలైనా చదువుతాడు, ఎలా అయినా సాధిస్తాడు కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చొని IAS పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. IAS అంటే మినిమం 100 crores. ఇంట్లో కూర్చొనే ఏమీ సదుపాయాలు లేని వాళ్ళు, ఇంట్లో AC ఉండదు, ఫ్యాన్ ఉండదు, కూలర్ ఉండదు, ఏముండదు, చిన్న చిన్న గదుల్లో చదువుకొని IAS అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయ్యారు అట్లా. ఇక్కడ పాయింట్ ఏంటి, ఏది ఏమైనా ఏది ఎలాగైనా చేసి తీరాలి అని వాడికి ఉండాలి. ఉంటే వాడు సాధిస్తాడు. కొంచెం అదృష్టం కూడా ఉండాలనుకోండి, చెప్తారు కదా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది ఉండి కూడా నువ్వు ఏమి చేయలేకపోయావు అంటే నిజంగా నీదే తప్పు. కనుక ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ సమయం ఉంది. లగ్నంలో చూడు అంటే హోప్ అంటే పాజిటివ్. ఈ నెల నువ్వు పాజిటివ్గా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. బేసిక్గా పని చేయవచ్చు. నువ్వు ఆల్రెడీ మంచి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పొజిషన్లో ఉన్నావు, ఇంకా మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ పాజిటివ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నా దగ్గర జాబ్ ఉండొచ్చు, నేను డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ నేను పాజిటివ్గా ఉండడం చాలా. అందరినీ నెగిటివ్ అనుకుంటే ఇంకా లైఫ్ కూడా నెగిటివ్ అయిపోతుంది. సో మనం అన్ని పాజిటివ్గా ఉండాలి. ట్రావెలింగ్ చేయాలి ఎక్కువ. ఎప్పుడైతే టెన్షన్ వస్తుందో ట్రావెలింగ్ చేయాలి అంటారు. సో రకరకాల అలా వెళ్ళిరండి, ఎక్కడికైనా ఒక గుడికో, మాల్కో, హోటల్కో, తీర్థయాత్రలకో, శ్రీశైలానికో, తిరుపతికో, గోవాకో, కాశీకో, ఎక్కడికైనా సరదాగా వెళ్ళిరండి. ఎక్కువ నెగిటివిటీ అవుతాయి. మీకు ఎలా వెళ్ళాలి అని తెలియకపోయినా కూడా మేనిఫెస్టేషన్ చేసుకోండి. నేను ఇక్కడికి వెళ్ళాలని ఉంది, అబ్బా దేవుడా తీసుకెళ్ళు కొంచెం అని చెప్తే కూడా జరుగుతుంది. ఎవరో ఒకరు వచ్చి రారా అరుణాచలం వెళ్తున్నాను, రా నాతో రా, నేను తోడు తీసుకెళ్తానని చెప్తారు. ట్రైన్ ఎగితే రేపు పొద్దున మార్నింగ్ అరుణాచలంలో ఉంటారు కదా. పెద్ద విషయం ఏం కాదు అది. అరుణాచలంకి వెళ్ళడం అనుకోవాలా. ఏదైనా మనం గట్టిగా అనుకుంటే అది జరుగుతుంది. ఇంకా నేను నిజంగా గట్టిగా అనుకోవాలా, ఊరికే అనుకోకూడదు. ఇప్పుడు నాకు కార్ కావాలని అనుకోవడం కూడా కాదు. నిజంగా కార్ కావాలనుకున్నాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా, కార్ షోరూమ్కి వెళ్ళి ముందు అది కొటేషన్ తీసుకొస్తాడు. అంటే వాడు అంత ఫిక్స్ అయిపోయాడు అనమాట. నాకు కార్ కావాలి అని ఫోన్లో టీవీలో చూడడం కాదు, ఫస్ట్ కార్ షోరూమ్కి వెళ్ళి కార్ చూసేస్తాడు, కొటేషన్ తెచ్చుకుంటాడు, తర్వాత ఆటోమేటిక్ ఏదో రకంగా కొంటాడు. ఇక్కడ చెప్పేది ఏంటి, హోప్, పాజిటివిటీ, మేనిఫెస్టేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నాయన. నువ్వు పాజిటివ్గా అనుకో, అది జరిగిపోతుంది కూడా, నిజంగా జరుగుతుంది. కురుడు 2వ ఇంట్లో ఉన్నాడు అంటే స్త్రీ ప్రేమగా మాట్లాడడం. నీ చుట్టుపక్కల ఉన్న స్త్రీలతో చాలా మంచిగా మాట్లాడతారు. ఈ మాసం నీకు శుక్రుడి ఒక దయ ఉంది. శుక్రుడు మంచి స్థానంలో ఉండి మళ్ళీ శుక్రుడు దయ 2వ ఇంట్లో, అంటే 2వ ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏంటి, 100కి 100% కనీసం మినిమంలో మినిమం, మ్యాక్సిమం గురించి మాట్లాడు, మినిమంలో మినిమం ఒక్క స్త్రీ నీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అది 25,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు. నీకు ఈ నెల నీ అకౌంట్లో డబ్బులు రాబోతున్నాయి. నేను ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నాను కదా, ఇదంతా జాతకం మినిమం 35% బాగున్న వాళ్ళ గురించి. కొందరు నష్ట జాతకులు అని ఉంటారు, వాళ్ళకి జీవితంలో ఏమీ కలిసి రాదు, వాళ్ళు ఏమీ చెయ్యరు, మళ్ళీ కమెంట్స్లో వచ్చి మమ్మల్ని తిడతారు. మీరు ఏమి చేసినా, నన్ను తిట్టినా, ఎవరిని కొట్టినా కూడా మీ జీవితం మాత్రం మారదు, మిమ్మల్ని మాత్రం ఎవరు మార్చలేడు అని ముందే చెప్పేస్తున్నా. మీ సావు మీరే సావండి. నేను ఓన్లీ జాతకంలో మినిమం 35 మార్క్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే జస్ట్ పాస్ అయిన వాళ్ళ గురించి, ఎంతో కాస్త జీవితం మీద హోపు, ప్రేమ, మనుషుల మీద ప్రేమ, జీవితం మీద హోప్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఈ మాసం ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థింకింగ్. మీకు జాబ్ చేయాలని ఉందా, మీరు అనుకోండి అంతే. మీకు ఆటోమేటిక్ ఎవరు వచ్చి ఒక కోర్సులో జాయిన్ చేపిస్తారు,
ఇప్పుడు శ్రావణం అనుకోండి, కార్తీకం లోపల మీకు జాబ్ వచ్చేస్తుంది. ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నారా, ఈ మాసమే జాబ్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేనిఫెస్టేషన్. తర్వాత కుజుడు 11వ ఇంట్లో ఉండడం వలన సపోర్ట్ ఫ్రమ్ బ్రదర్ అండ్ ఫ్రెండ్స్. కుజుడు అంటే బ్రదరు, ఫ్రెండ్స్ అంటే మళ్ళీ మెర్క్యూరీ వస్తుంది. మెర్క్యూరీ లగ్నంలో ఉంది, అది 11th కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి, మీకు ఫ్రెండ్స్ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది, బ్రదర్ నుంచి కూడా బాగా సపోర్ట్ వస్తుంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది, నేను ఇప్పుడు ఇదంతా ఒక లూప్లో ఉంది. ఎవరు, ఫ్రెండ్, బ్రదరు, ఫాదరు, హోపు, మన కోరిక. సో ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. అంటే ఏంటి, అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. మన జీవితం కూడా మనం ఏమనుకుంటామంటే జాబ్ సపరేటు, ఫ్రెండ్ సపరేటు, వ్యాపారం సపరేటు, భార్య సపరేటు, పిల్లలు సపరేట్ కాదు. ఇక్కడ ఎనర్జీ ఇక్కడ, అక్కడ ఎనర్జీ ఇక్కడ. ఇక్కడ మంచి పని చేస్తే అక్కడ రిజల్ట్ వస్తూ ఉంటుంది, అక్కడ చెడు పని చేస్తే ఇక్కడ రిజల్ట్ వస్తుంటుంది. తెలియదు చాలా మందికి, అంతా ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అంతా ఇక్కడికి వస్తుంది చివరికి. నువ్వు ఇక్కడ ఏమనుకుంటావు అన్నీ నీ ముందు నిజం అవుతూ ఉంటాయి. ఒక సినిమా లాగా అలా కదులుతూ ఉంటుంది, ఫ్రేమ్ ఆఫ్టర్ ఫ్రేమ్. మనకు తెలియకుండా మన నెక్స్ట్ ఫ్రేమ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది డిసైడ్ చేసింది కూడా ఎవరు అనుకున్నారు, మనమే కదా అది అనుకున్నది, ఆలోచించింది. మనమే కష్టపడ్డాము, ఆలోచించాము, అదే జరుగుతుంది కదా. చిన్నప్పటి నుంచి నేను ఇంజనీరింగ్ అవుదాం అనుకున్నాడు, ఎలాగైనా 10th పూర్తి చేసి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇక్కడికి వచ్చి ఎలాగైనా జాబ్ కొట్టేస్తాడు, గ్యారంటీ. ఆడ ఇంజనీరింగ్లో కోర్సులు అన్నీ చేసేసుకొని ఉంటాడు. హైదరాబాద్ వచ్చి ట్రయల్స్. సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి గురుగారు? కన్యా రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం బాగుంది. లగ్నంలో శుక్రుడు, 10వ ఇంట్లో కుజుడు, అంటే ఆశీర్వాదం అయితే ఉంది. సీతమ్మ ఆశీర్వాదం ఉంది, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏమైతే అనుకుంటారో అది జరిగే అవకాశం చాలా వరకు ఉంది. వీళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం చాలా తపన పడతారు. ఎందుకంటే 10వ ఇంట్లో కర్మక్షేత్రంలో కుజుడు, అంటే ఆలోచించకుండా కష్టపడతాడు, ఎంతైనా కష్టపడతాడు. లగ్నంలో గైడ్ చేయడానికి లక్ష్మీదేవి, అంటే డబ్బు రావాలి, ఏ పని చేస్తే డబ్బు వస్తుంది, సంపద సృష్టి అవుతుంది అనేది గైడెన్స్ ఉంటుంది. ఇటు పక్కన కుజుడు కష్టపడడానికి రెడీగా ఉన్నాడు, ఇటు పక్కన లక్ష్మీదేవి గైడ్ చేస్తుంది. అంటే ఏంటి, సక్సెస్. తెలివితేటలు వాడి కష్టపడతారు, డబ్బు సంపద సృష్టిస్తారు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, సిగ్గుపడకూడనే విషయం ఏంటంటే, మీ సీక్రెట్స్ కానీ బయట బిజినెస్ సీక్రెట్స్ కానీ ఏదైనా సీక్రెట్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. మీకు దారి ఉంది, కష్టపడుతున్నారు, కానీ వెళ్ళే దారిలో ఎక్కడో మనిషి ఇరుక్కుంటాడు. అలాంటప్పుడు కొన్ని సీక్రెట్లు తెలుసుకొని దాన్ని ఎలాగైనా మనము ఒక చీకటి మీద వెలుతురేస్తే అక్కడ ఏముంది, ఇంకా మనం ముందుకు పయనం సాగించాలి, లేకపోతే కొంచెం సేపు ఆగి తర్వాత ముందుకు వెళ్ళాలా అనేది తెలుసుకోవాలి కదా. ఇమ్మీడియట్ సక్సెస్ ఉంది, కానీ దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలగాలి, స్టార్టింగ్ ప్రాబ్లం లేదు, స్టార్ట్ అయిపోయింది, కానీ మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, మలుపులు ఉన్నాయి, ఎక్కడ ఏం మలుపు తిరగాలి, స్పీడ్ బ్రేకర్ మీద మెల్లిగా వెళ్ళాలి అనేది వీళ్ళ ఈ నెల రాశి ఫలాలన్నమాట. బేసిక్గా అంటే ఏంటి, స్టార్ట్ అయిపోయింది అద్భుతంగా. ఒక స్త్రీ కూడా, ఇప్పుడు లక్ష్మీదేవి అంటే డైరెక్ట్ లక్ష్మీదేవి వచ్చి మీ ఇంటికి డోర్ కొడుతుందా? స్త్రీ రూపంలో ఒక లక్ష్మీదేవి వచ్చి, ఆమె మీ హెచ్ఆర్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఆవిడ అవ్వచ్చు, గుడి బయట ఒక యాచకురాలు అవ్వచ్చు, చెప్పలేము. ఎవరు ఏమి ఎప్పుడు చెప్తారో, ఎలా గైడెన్స్ ఇస్తారో మనకు తెలియదు. మనకు ఎలా ఉంటుందంటే, ఒక పని ఉంటుంది ప్రతి మనిషికి, ఆ పని వాడు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పేవారు ఉంటే వాడికి ఎవరు ఆపలేరు. సో మనకు అది చెప్పేటప్పుడు మనం గమనించాలి.
బేసిక్గా ఈ మాసం శ్రవణ మాసంలో మీకు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీకు శుక్రుడు ఏది చెప్తే మీకు అది సక్సెస్ అవుతుంది. జన్మ జాతకాన్ని కంట్రోల్ చేసేది లగ్నం. ఆ లగ్నంలో ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఏది చెప్తే అది మీరు వినాలంతే. శుక్రుడు అంటే స్త్రీ మీకు ఏమి చెప్తే అది వినాలంతే, తప్పనిసరిగా వినాలి. ఆమె నువ్వు 1,00,000 రూపాయలు అంటావు, లేదు మేము 1,00,000 ఇవ్వలేము, నువ్వు 70,000కి చెయ్యి అంటే నేను 70,000 చేయను, నేను వెళ్ళిపోతున్నానని అస్సలు చెప్పకూడదు. సరే మీరు చెప్తున్నారు, మీ గౌరవం ఇస్తున్నాను, మీరు డబ్బులు ఇవ్వకపోయినా పని చేస్తాను అన్నట్టుగా ఉండాలి. ఆమె 70,000 ఇస్తుంది, మీరు మాత్రం ఇలా ఉండాలా అని చెప్తున్నాను. లేదు నేను 1,00,000 రూపాయలు తక్కువ చేయను, నేను అస్సలు మీరు ఏదేమని అనుకోండి అని అస్సలు ఆ ఆలోచన ధోరణినే రాకూడదు. ఆమె ఎంతకో అంత చెప్పింది, ముందు జాయిన్ అవ్వండి, చేరండి, పని నేర్చుకోవండి. పని నేర్చుకుంటే తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయవచ్చు కదా. సాఫ్ట్వేర్లో ఒకసారి పని నేర్చుకుంటే తర్వాత ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, కానీ ముందు పని నేర్చుకోవాలి కదా. పని నేర్చుకోక ముందే అసలు నేను మానేస్తాను, నాకు ఇక్కడ ఎవరు నచ్చలేదు అంటే కష్టం కదా. సో అదే చాలా ఇంపార్టెంట్. కాళ్ళు వేలు పట్టుకొనైనా ముందు పని నేర్చుకోవాలి. పని ఎలాగైనా నేర్చుకోండి, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేయగలవు, ఎక్కడికైనా బతకగలవు. ఎవరైనా ఎక్కడైనా జాబ్ ఇస్తారు, లండన్, అమెరికా, ఢిల్లీ, ముంబై, శాన్ ఫ్రాన్సిస్కో, ప్రపంచమే నీది. కానీ నువ్వు ముందు పని నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. కన్య రాశి వాళ్ళు, కన్య రాశిలోనే మీకు కన్య ఉంది అంటే జీవితంలో కన్య అనేది చాలా ఇంపార్టెంట్ అని మీకు పాయింట్. తర్వాత మీ ఫోకస్ అంతా ఈ మాసం ఏ అమ్మాయిని మోసం చేయకుండా ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మధ్య ఏమైపోయిందంటే ఆ అఫైర్స్ పెట్టుకోవడం, ఇది అమ్మాయిల్ని మోసం చేసేయడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అమ్మాయిని మోసం చేసేయడము, చేసుకున్న అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇగ్నోర్ చేయడము, ఇది చాలా ఎక్కువ అయిపోయింది. సో పెళ్లి చేసుకున్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ సినిమాకో హోటల్కో తీసుకెళ్ళాలి. ప్రేమిస్తున్న అమ్మాయిని నీతి నిజాయితీగా ప్రేమించాలి. మోసం అయితే అస్సలు చేయకూడదు, లేకపోతే మొత్తం రివర్స్ అవుతుంది. ఈ మాసం పెద్ద పెద్ద వాళ్ళకి, కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి స్త్రీని మోసం చేయడం వల్ల జీవితం తలకిందులు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బండి మీద వెళ్తుంటే కింద పడి తలకాయ పగిలిపోవచ్చు. ముందే చెప్తున్నా, మీరు కనుక ఈసారి స్త్రీని మోసం చేస్తే. ఎందుకంటే లేక స్త్రీ, అదే శుక్రుడు నీచంలో ఉన్నాడు, అది కూడా శ్రవణ మాసంలో. చాలా చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా డేంజర్. ఈ డేంజర్లో పరమ డేంజర్ ఇప్పుడు ఈ మాసం, శ్రవణ మాసం అంటే కొన్ని జీవితాలు సర్వనాశనం అయ్యే ఛాన్స్ ఉంది. శుక్రుడు నీచంలో ఉన్నాడంటే రెండు జరుగుతాయి. ఒకడు వాడు పరమ ప్రేమికుడు, పిచ్చి, లైక్ విరాట్ కోహ్లీ, అనుష్క. కరెక్ట్ దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంటాడు, ఈ అమ్మాయిని ఎలాగైనా వాడేసి నమిలేసి బొక్కలు పక్కన పడేయాలి అని ఈ టైప్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకి ఈ మాసం సర్వనాశనం, దుంపనాశనం జరుగుతుంది. ఈ మాసం తేలిపోతుందండి, ఎడాపెడా అనేది తేలిపోతుంది. మీరు ఇటైనా అటైనా. నేను జోక్ చేయట్లేదు, కన్యా రాశి వాళ్ళకి సీరియస్గా చెప్తున్నాను. మీరు బాగుపడే మాసం ఇదే, సర్వనాశనం అయ్యే మాసం ఇదే. కాళ్ళు చేతులు విరిగిపోవచ్చు, బ్యాంక్లో మొత్తం స్కామ్ జరిగిపోవచ్చు, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ మీ అకౌంట్లో 10 లక్షలు ఇవ్వచ్చు. ఈ మాసం చాలామంది మనము న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాం. జనరల్గా ఏం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ ఇది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, మనకు జరుగుతుంది ఎప్పుడు అనుకోము. జరిగేంత తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే యూజ్ ఏం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు స్త్రీని మోసం చేయకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైతే మోసం చేశారో రెడీగా ఉండండి ఆయన, కరెక్ట్ టైం వచ్చింది. గురుగారు, తులారాశి వాళ్ళకి విశేషంగా ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలను వెళ్ళి చూడబోతున్నారు? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వాళ్ళకి ముందుగా ఒక రకంగా
అదృష్టం మీ వైపు ఉంది ఒక రకంగా. ఇంకో వైపు చూసుకుంటే పాదానికి దెబ్బ తగులుతుంది, కాలుకి. అలా అని చెప్పి జీవితం నాశనం అయిపోతుందా? కాలుకి దెబ్బ తగిలితే అయిపోతుంది కదా. నేను గుండెలో కత్తేం దిగలే కదా, పాదానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పాదాలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది, షూస్ వేసుకొని తిరగండి. అదృష్టం మీ వైపు ఉంది, అదేమి ఇన్ఫెక్షన్ సెప్టిక్ అవ్వదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అది మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుంది, దురద ఏవో ఉంటాయి కదా, పిచ్చి పిచ్చివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలు జర జాగ్రత్త సుమ, ఒకటి చెప్తున్నా తులారాశి వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఒక యజమాని మీకు హెల్ప్ చేస్తారు, ఒక ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి. మీరు కర్ణాటకలో ఎక్కడో రాయచూరులో ఉన్నారు. రాయచూరు నుంచి మీరు హైదరాబాద్కి రావాలంటే ఒక్కడే రావాలి. మీకు పని ఉంది, ఏదో మీటింగ్ ఉంది, సూట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని రావాలి. వస్తున్నారు కానీ మీకు ఒకళ్ళే రావాలంటే ఇష్టం లేదు. కానీ మీకు మీ ఫ్రెండ్ సహాయం చేస్తాడు, మీతో పాటు మీ ఫ్రెండ్ మీ కారులో వస్తాడు. రాయచూరు నుంచి మీరు హైదరాబాద్ వరకు కారులో మీ ఫ్రెండ్తో రావచ్చు. హోటల్ రూమ్లో మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటాడు. అంటే ఒక తోడు అనేది ఉంది. ఇక్కడ కూడా మీరు దిగిన తర్వాత హోటల్లో, ఏ మ్యారియట్లో, ఏ నోవటల్లో మీ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఒక యజమాని ఉంటాడు కదా, ఆఫీసు అక్కడ ఈవెంట్ యజమాని, ఆయన కూడా మీకు రండి, మా ఇంటికి రండి, భోజనం చేయండి, హోటల్లో 2 రోజులు ఉండండి అని చెప్తారు. అంటే మీకు అక్కడ నుంచి మీతో పాటు ఒక మిత్రుడు, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఆయన మీకు సపోర్ట్. నీకు హైదరాబాద్ చూపిస్తాను రా, చలో బిర్లా మందిర్ వెళ్దాం, చలో గోల్కొండకి తీసుకెళ్తా. అంటే బేసిక్గా చెప్పేది ఏంటి, దేర్ ఈజ్ ఎ ట్రావెలింగ్ ఫ్రెండ్ ఉన్నాడు, యజమాని సాయం చేస్తున్నాడు. హైదరాబాద్కి రానక్కర్లా, మీరు బెంగళూరు పోవచ్చు, కాశీ పోవచ్చు, థైలాండ్ పోవచ్చు, గోవా పోవచ్చు, ముంబై పోవచ్చు. పోవుడు మాత్రం పక్కా చాలా వరకు అవకాశం కనిపిస్తుంది. కనీసం కుక్కటిపల్లి అయినా పోతారు, ఈ అమీర్పేట నుంచి కుక్కటిపల్లి అయినా పోతారు, కనీసం ఎవడైనా పోవచ్చు. కొంచెం ట్రావెలింగ్ అయితే చేస్తారు తులారాశి వాళ్ళు. కొంతమందికి అయితే 3-4 ఫ్రెండ్స్ ఉంటారు, టూర్లకు వెళ్తారు, ట్రిప్పులకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక అటెండెన్స్ అయితే ఉంది, అంటే ఒక చోటికి వెళ్ళబోతున్నారు, యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్. తర్వాత మనం మాట్లాడుతుంది పాదం గురించి. పాదము కొంచెం చూసుకోండి, శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీకేంటంటే ఒక స్త్రీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఒక స్త్రీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. మీకు స్త్రీ శక్తి అంటే లేడీస్ ఒకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ అంటే స్త్రీలింగం, అంటే ట్రైన్ కూడా ఒక స్త్రీ కింద భావిస్తున్నాం మనం. అంటే ఏంటి, ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వస్తున్నారు, ట్రైన్లో మీకు ఒక ఇబ్బంది కలగవచ్చు. అదే ట్రైన్లో మీకు ఒక ప్లస్ కూడా జరగవచ్చు. శుక్రుడు స్పెషల్ పొజిషన్లో ఉన్నాడు. నీచం అంటే దిగజారిపోవడం కాదు. కొంతమందికి శుక్రుడు అనేది చాలా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కొంతమందికి శుక్రుడు బాగుంటే తెగ అందమైన అమ్మాయి జీవితంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి జన్మ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడు, కానీ అతనికి ఎంత పేరు ఉంది, ఎంత అందమైన అమ్మాయిని చేసుకున్నాడు. సో మీరు ట్రైన్లో వస్తున్నప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి పరిచయం అవ్వచ్చు. అదే ట్రైన్లో ఇంకో శుక్రుడు బాగలేకపోతే అదే ట్రైన్లో ఒక స్త్రీతో గొడవ అయ్యి స్త్రీ మిమ్మల్ని చెప్పుతో కొట్టచ్చు. 2 యాంగిల్స్ ఉన్నాయి. అంటే మీరు చేసిన కర్మ బట్టి. మీరు 3వ క్లాసులో ఏదో అమ్మాయిని చెప్పుతో కొట్టుంటారు తెలియని వయసులో. ఇప్పుడు మీకు 25 ఏళ్ళ వయసులో ఒక అమ్మాయి అయితే చెప్పుతో కొడితే ఎలా ఉంటుంది? అదే కర్మ అంటే. మనం ఎప్పుడో చేసింది, ఏదో జన్మలో చేసింది ఇప్పుడు వచ్చి తగులుతూ ఉంటాయి. సో ఇక్కడ స్త్రీ కనిపిస్తుంది కాబట్టి
స్త్రీ అనేది ఒక ఆడమ్మయ్యే వచ్చి కొట్టనవసరం లేదు. చాలాసార్లు మనమే కాలు జారి కింద పడిపోవచ్చు ట్రైన్లోనే. సరే, స్త్రీ వచ్చి కొట్టదు. స్త్రీ అంటే ట్రైన్ కూడా ఒక మనం స్త్రీలింగం తీసుకుంటున్నాం కాబట్టి ఆ ట్రైన్లోనే కాలు జారి కింద పడవచ్చు. మీరు ట్రైన్లో దెబ్బలు తగలొచ్చు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమ. స్త్రీలింగానికి చెందిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, తులారాశి వాళ్ళు. అలా అని ప్లస్ కూడా ఉంది. ఎవరికైతే జాతకంలో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడో వాడికి విపరీతమైన ప్లస్ స్త్రీతో. ఇప్పుడు స్త్రీతో ట్రైన్లో వెళ్ళేటప్పుడు బంగారం దొరకవచ్చు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ట్రైన్లో ఏమేమో దొరుకుతూ ఉంటాయి. అలా ₹1,00,00,000 సూట్ కేసులు దొరికే వాళ్ళు ఉన్నారు. రైలు పట్టాల మీద డబ్బుల కట్టలు అట్లా పడి ఉంటాయి చాలాసార్లు, మనకు తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక స్త్రీ వల్ల ఒక ట్రైన్లో, ఒక బండి మీద, ఒక క్యాబ్లో వెళ్ళేటప్పుడు, సో ఏదైనా శుక్రుడికి సంబంధించిందంటే ఒక వాహనం, బైకు, కారు, ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు. మంచి ఇన్సిడెంట్ జరగవచ్చు, చెడు ఇన్సిడెంట్ కూడా జరగవచ్చు. సో బేసిక్గా చెప్పేటి స్త్రీలింగానికి సంబంధించిన వస్తువులు, దానివల్ల మీకు మంచి కలగవచ్చు, చెడు కలగవచ్చు. ఆ గిఫ్ట్ కూడా రావచ్చు. ఏసీ బాగుంది, ఎవరైనా ఏసీ గిఫ్ట్కి ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఎక్కడ రెంట్కి దిగితే అక్కడ ఆల్రెడీ ఏసీ ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. మీకు అర్థమైందా? స్త్రీలింగానికి చెందిందే కదా ఏసీ. సో మీకు ఏసీ కానీ, ట్రైన్ కానీ, ఏదైనా స్త్రీకి సంబంధించిన వస్తువులు, స్త్రీ డైరెక్ట్ స్త్రీ వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. కుజుడు 9వ ఇంట్లో, సూర్యుడితో పాటు బుధుడు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీరు, మీ నాన్నగారు, మీ ఫ్రెండ్ ముగ్గురం కలిసి తినడం జరుగుతుంది. ఇది ఒక గెట్ టుగెదర్ లాగా, ఇది ఒక ఈవెంట్ జరుగుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి స్పెషల్గా మనం చూసుకుంటే 8వ ఇళ్ళలో, 8th హౌస్లో కుజుడు, 10వ ఇంట్లో సూర్యుడితో పాటు బుధుడు, 11వ ఇంట్లో శుక్రుడు. సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ కాంబినేషన్. కుజుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. బేసిక్గా వృశ్చిక రాశి వాళ్ళ అధిపతి కుజుడు. ఆ కుజుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్గానే ఉంటాడు కదా. రాశికి అధిపతి కుజుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగే ఉంటాడు కుజుడు. ఆ కుజుడు 8వ ఇంట్లో ఉండి మళ్ళీ స్ట్రాంగ్ ఉన్నాడు. సో కుజబలం అయితే ఉంది. ఎవరికున్నా లేకపోయినా వృశ్చిక రాశికి కంపల్సరీ కుజబలం అనేది ఉంటుంది. ఎందుకంటే అతనే అధిపతి కాబట్టి. 10వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉన్నాడంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కాంబినేషన్ ఫర్ మెనీ పీపుల్. స్టూడెంట్స్, పొలిటీషియన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పీపుల్, తర్వాత టీచర్స్. సో చాలా రకాల మంది ఉంటారు దీని కింద కాంబినేషన్లో. సన్ మెర్క్యూరీ, బుధాదిత్య యోగం అంటారు, బుధాదిత్య కాంబినేషన్. సో ఇది 10వ ఇంట్లో ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. సో అంటే ఈ మాసం వరకు ఈ యోగం ఉంది. అంటే ఈ మాసం బాగుంది. ఏదైనా చదువుకుందాము, పోనీ ఉన్న వ్యాపారంలో కొద్దిగా ఏదైనా అప్డేట్ అవుదాము అంటే బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత కుజుడికి రాహుతో లింక్ ఉంది ఇక్కడ. కుజుడికి రాహుతో లింక్ అనేది చాలా విశేషమైన లింక్. ఇప్పుడు కుజుడు అనేది నీతి నిజాయితీ. ఈ నీతి నిజాయితీ వెళ్ళి రాహుతో కలిసినప్పుడు 10 times మల్టిప్లై అవుతుంది. కష్ట సమయాల్లో కూడా నీతి నిజాయితీని పాటించి మంచి చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతాడు ఈ మాసంలో. శ్రవణ మాసం వెంకటేశ్వర స్వామి మాసం. వెంకటేశ్వర స్వామితో లక్ష్మీదేవి ఉంటారు. వీళ్ళు చూస్తుండగా మీరు గనక నిజంగా నీతి నిజాయితీ మీద ఉండి ఒక
మంచి పని చేశారనుకోండి, నిజంగా చాలా హెల్ప్ అవుతుంది శ్రవణ మాసంలో. ఇప్పుడు హీరోల్లో అందరికంటే చాలా మంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, పరశురాముడు ఉన్నాడు, తర్వాత మన వామన అవతారం ఉంది, తర్వాత రకరకాల అవతారాలు ఉన్నాయి. కానీ అన్నిట్లో కల్లా గొప్ప అవతారం, అల్టిమేట్ అవతారం అంటే మనం శ్రీరాముడే అని చెప్తాం. ఎందుకంటే మనం ఏ దేవుడిని 5 నిమిషాలు పూజిస్తాం అంతే, ఏ దేవుడినైనా. కానీ రోజంతా మాట్లాడుకునేది శ్రీరామచంద్రుడి గురించి, అతని జీవితం గురించి. జై శ్రీరామ్ కూడా అంటాం. హీరో ఎప్పుడైనా ఒకడే ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వచ్చిన ఎంతమంది హీరో ఉన్నా ఒక హీరో ఫైనల్. అలానే ఎంతమంది దేవుళ్ళు ఉన్నా, ఎంతమంది మనుషులు రాక్షసులు ఉన్నా ఫైనల్ హీరో శ్రీరామచంద్రుడే కదా. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి, ఎందుకు శ్రీరామచంద్రుడు హీరో అంటే ఇలాంటి పని చేయడం వల్లే. కుజుడు, ఇక్కడున్న కాంబినేషన్ కుజుడు రాహు, ఆ కాంబినేషన్ ఏంటి, మంచి నీతి నిజాయితీ సత్యం, ఈ అన్నిటి మీద నిలబడి ఏ పనైనా చేయడం. రాముడు ఎక్కడ అబద్ధాలు మాట్లాడు, రాముడు ఎక్కడ ఎవరిని మోసం చేయడు. ఇంకేం పెద్దగా పవర్స్ గురించి ఏం మాట్లాడలేను, జస్ట్ నిజం మాట్లాడతాడు, దాని మీద నుంచుంటాడు. అంటే బేసిక్ అది యాక్చువల్గా, కానీ అది ఎవ్వరికి ఉండదు. అతనికి ఉంది కాబట్టి అతను రాముడు అయ్యాడు. సో ఇక్కడ ఇలాంటి కాంబినేషన్ ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో తప్పు పని చేయకూడదు. ఇలాంటి సమయంలో మంచి పని చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళు నీతి నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ ఎవరిని మోసం చేయకూడదు, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నిజం మాట్లాడాలి. ఈ కాంబినేషన్ ఉంది. శుక్రుడు కూడా ఉన్నాడు ప్రెజెన్స్లో. సో ఈ మాసం గనక మనం జాగ్రత్తగా ఉంటే వృశ్చిక మాసం చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ హెల్ప్ అవ్వకపోవచ్చు, మనం ఇప్పుడు చేసిన పని, ఇవాళ చేసిన పని దాని ఫలితం ఇవాళే రాదు, ఒక 5 నెలల తర్వాత రావచ్చు, 5 సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ ఇవాళ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత గొప్పగా నువ్వు పని చేసావు అనేది ఇంపార్టెంట్ కదా. ఆ రోజు దాని ఫలితం వచ్చినప్పుడు మీరు షాక్ అయిపోతారు, అంత ఫలితం ఎలా వచ్చింది, నేను ఏం చేశాను, ఇది రీజన్. అప్పుడు గుర్తుగా ఉండదు ఇది చేశామని. మనిషి జీవితం కూడా అంతే. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఇవాళ ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎక్కడో 10 ఏళ్ల క్రితం ఏదో చేసిన పని దాని రిజల్ట్ ఇవాళ. మనం ఏమనుకుంటామంటే నేను ఇవాళ ఇది చేశాను, చదువుకున్నాను, వెళ్ళి జాబ్కి అప్లై చేశాను, కానీ జాబ్ రాలేదే అనుకుంటాం. కానీ అది కాదు, ఎప్పుడో ఏదో చేసింది ఇవాళ రిజల్ట్ పలుకుతుంది. సేమ్ మీరు ఇవాళ ఎంత కష్టపడతారో ఒక 5 ఏళ్ళ తర్వాత మీకు జాబ్ రావచ్చేమో. సో అసలు ఇవాళ రిజల్ట్ రావడం అనేది ఇంపాసిబుల్ బేసిక్గా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కర్మ దట్ కమ్స్ ఫ్రమ్ ద పాస్ట్. మన పూర్వం భూతం నుంచి వస్తూ ఉంటుంది. నా భూతే నా భవిష్యత్తు అంటారు చూడండి, ఎప్పుడు విన్నారా? అంటే నేను పాస్ట్లో చేసింది నా ఫ్యూచర్లో, రేపు ఎల్లుండి నాకు రాబోయేది అని. ఇవాళ చేసేది ఇవాళ రాదు. సో అది అందరు గుర్తుపెట్టుకోవాలి. చెడైనా మంచి అయినా ఎప్పుడో అది పోయిన జన్మది కూడా వస్తుంది అప్పుడప్పుడు, ఇప్పటికిప్పుడు రాదు. కాబట్టి మనం అందరం చెప్తూ ఉంటాం, ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కర్మ అనే బంధంలో మనం రుణపడి ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైనా ఒక మాట అన్నామా, పోనీ ఎవరి దగ్గరైనా లాక్కున్నామా, అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో అది మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదాగా ఫ్రెండ్స్తో రూమ్లో మాట్లాడడం వేరు, ఆఫీసులో రోడ్డు మీద మాట్లాడడం వేరు. అందరి ముందు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏదో మీ సెక్యూరిటీ సేఫ్టీకి చెప్పట్లే, మీ గ్రహాలకు కూడా, మీ జీవితానికి కూడా, మీ కర్మకు కూడా ఎప్పుడు జాగ్రత్తలోనే ఉంటే బెటర్. ఎందుకంటే అవతలని ఎప్పుడు మీరైతే ఆ గౌరవపరుస్తారో అది చాలా గాఢమైన కర్మ కింద కన్వర్ట్ అయిపోయి ఇబ్బంది పడుతుంది. మనం చూస్తుంటాం చాలామంది కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ చేసినవి ఏంటి? మోసాలు. ఏమవుతుందిలే అనుకుంటారు, ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఏం కాదు, చాలామంది ఏమనుకుంటారు, నేను లంచం తీసుకుంటాను, ఏముంది, దర్జాగా బతుకుతున్నాను, నాకు 100 కోట్లునే అని అనుకుంటారు. కట్ చేస్తే వచ్చే జన్మలో పుట్టుకతోనే కళ్ళు ఉండవు. ఎందుకు ఇంకా కదా? ఇవాళ నువ్వు బాగా బతికి రేపు నీ పరిస్థితి ఏంది చూసుకున్నావు కదా.
ఓ ఫుల్ ఉన్నాయి నీకు ఇవాళ బిల్లాలు ఉన్నాయి, హెలికాప్టర్లు తిరుగుతున్నావు, రేపు ఏంది అసలు? ఏమీ లేనట్టే కదా కళ్ళు లేకపోతే. అది అందుకనే మన లిమిట్లో మనం ఉండాలి, ఉన్న దాంట్లో ఎంతో కొంత దానం చేయాలి, అంతేగాని 10 మంది దగ్గర లాగేసుకోవడం ఇవాళ ఏం కాదు, రేపు తెలుస్తుంది. కానీ అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వదిలేద్దాం. ఇప్పుడు బేసిక్గా వృశ్చిక రాశికి ఆ కాంబినేషన్ నేను చెప్పింది లింక్ అవుతుంది. మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఈ సెప్టెంబర్ నెల 2026 ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ధనుస్సు రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల థీమ్ పేరు గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వల్ల వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరికి తెలుస్తుంది. ఒక రకంగా ఒక మనిషికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అదొక సత్కారమే. ఎందుకంటే వాడు అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాడు కాబట్టి వాడుకున్న టాలెంట్కి, ఫ్రాంక్గా వాడుకున్న టాలెంట్కి, వాడుకున్న స్కిల్కి జనాలు కూడా ఈజ్ ఇంటెలిజెంట్ అంటారు. ఇప్పుడు అంతే, ఇప్పుడు హెల్త్, కెరియరు, గర్ల్ ఫ్రెండ్ 3 మీరే సెట్ చేసుకోవాలి కదా. ఎవరో వచ్చి మీకు అప్పచెప్పారు కదా గర్ల్ ఫ్రెండ్, ఎవరో వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వరు కదా. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ సొసైటీకి పరిచయం చేస్తారు, లేకపోతే సొసైటీకి వీడి గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది, వీడి ఫ్యామిలీకి వీడి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తుంది, లేకపోతే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి వీడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. సో బేసిక్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ లైమ్ లైట్లో వస్తారు. కొంతమందికి తెలుస్తుంది, ఫ్యామిలీ అని కాదు, బయట ఫ్రెండ్స్కి ఒక రకంగా పాజిటివే జరుగుతుంది, ఆ అమ్మాయి వల్ల హెల్ప్ అవుతుంది. ఇది ఒక యాంగిల్. అయితే ఇంకో యాంగిల్ ఏంటంటే పని చేసే దగ్గర ఒక అమ్మాయి వల్ల, ఒక కొలీగ్ వల్ల ఈ అబ్బాయికి మంచి పేరు వస్తుంది. అంటే ఈ అమ్మాయి రిఫర్ చేస్తుంది అనమాట, బాబు ఈ అబ్బాయి బాగా పనిచేస్తున్నాడు ఆఫీస్లో, వీడు మంచోడు, వీడికి ప్రమోషన్ ఇవ్వండి అని. లేకపోతే ఎవరైనా జాబ్ ఎత్తుకుతున్నారనుకోండి, ఒక ఫీమేల్ పర్సన్ హెల్ప్ చేయడం వల్ల వాడికి అక్కడ జాబ్ వస్తుంది. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది మాదాపూర్లో, ఏదో జూబ్లీస్లో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒక అమ్మాయి ఎక్కడేదో రిఫరెన్స్ వల్ల ఈ ధనుసు రాసేవాడికి జాబ్ రావడం అనేది జరుగుతుంది. 9వ ఇల్లు అదృష్ట స్థానంలో సూర్యుడు బుధుడు ఉండడం వలన కాస్త కొంచెం చదువుకుంటారు. ఏదో టాపిక్, న్యూట్రిషన్, హెల్త్, సినిమా, సీరియల్, యూట్యూబ్, ట్రావెలింగ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఏదో ఒక సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. టైం వేస్ట్ చేయరు. నిరంతరం మా నాన్నగారు బాగుండాలి, నాన్న గురించి చాలా అది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆలోచన. మా నాన్న అనేది చాలా ఆలోచన ఉంటుంది. ఎప్పుడు? సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం తర్వాత ఫ్రెండ్స్తో చాలా మంచి సమయం గడుపుతారు. బయటకు వెళ్ళడం, క్రికెట్ ఆడడం, డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, మాల్, గ్రౌండ్, షాపింగ్. సో ఫ్రెండ్స్తో మంచి సమయం గడుపుతారు. నాన్నగారు ఎప్పుడు తరచుగా గుర్తుకొస్తూ ఉంటారు. స్త్రీ వల్ల చెప్పాను. తర్వాత 7th in Mars. 7th in Mars అంటే కొంచెం కోపం వస్తుంది, వీళ్ళకి ఈసారి వ్యాపారం విషయంలో కోపం వస్తుంది. బేసిక్గా ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి వ్యాపారం ఈ విషయం, నా షాప్ ఇలా నడుస్తుంది, కొన్ని జనాలు ట్రిగర్ చేయడం వల్ల కొంత కోపం వస్తుంది వాడికి. వీడు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో, వీడు ఎక్కడైతే వ్యాపారం నడుపుతున్నాడో, వీడు ఎక్కడైతే పార్ట్నర్షిప్ చేస్తున్నాడో, అంటే ఏదో ఒక పార్ట్నర్ వీడిని ఇబ్బంది పెడతారు కాస్త. సమ్ పార్ట్నర్ అంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీ బైక్ల మీద ఒకరు కూర్చున్నారు, మీ ఫ్రెండ్, వాడు కూడా ఒక పార్ట్నరే కదా. ఎందుకంటే బైక్ మీద ఇద్దరు ఒకటే బైక్ మీద ఆడుతున్నారు. అదే క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఎదురెదురు అయ్యారు కదా, వాడు బౌలింగ్ చేస్తుంటారు, మీరు బ్యాటింగ్ చేస్తారు. కానీ అదే వాడు బైక్ మీద కూర్చుంటే మీ పార్ట్నర్ అవుతారు. సో ఎక్కడైతే పార్ట్నర్షిప్ వస్తుందో అక్కడ కొంచెం ఇబ్బంది క్రియేట్ అవుతుంది. అది వ్యాపారం కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ చెప్పేది ఏంటి, ఒక పార్ట్నర్షిప్ వల్ల ఒక ఇబ్బంది. నిరంతరం నాన్నగారు, తర్వాత మనం చెప్పుకున్నది స్త్రీ.
స్త్రీ వల్ల లైమ్ లైట్లోకి పబ్లిక్లో వస్తారు. స్త్రీ వల్ల మీ కెరియర్లో హైలైట్ అవుతారు, మిమ్మల్ని హైలైట్ చేస్తారు స్త్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక యాంకర్తో ఇంటర్వ్యూ చేశారు, మీ పక్కన ఒక ఫీమేల్ యాంకర్ ఉంది, ఆమె వల్ల మీరు హైలైట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ఒక ప్రాజెక్ట్ లీడరు టీమ్ మేనేజర్ వీళ్ళిద్దరు కలిసి చేస్తే వీడికి పేరు వస్తుంది అనమాట ఆ అమ్మాయి వల్ల. సో ఒక స్త్రీ వల్ల ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధనస్సు రాశి వాళ్ళు స్త్రీ వల్ల హెల్ప్ అవుతుందని చెప్పేసి స్త్రీని మోసం చేయకూడదు. స్త్రీతో స్త్రీ డబ్బులు లాగడం, స్త్రీని పక్కదారి పట్టించడం. సో ఈ మాసం శ్రవణ మాసంలో స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ధనుసు రాశి వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళకి ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏంటంటే వీళ్ళు ఫాదర్, ఫ్రెండ్ అండ్ బ్రదర్. సో ఫాదర్, ఫ్రెండ్, బ్రదర్ వీళ్ళు ముగ్గురికి ఒక డిస్కషన్ వస్తుంది. అరే ఈ క్యాండిడేట్ ఏంది అని, వీడికి పెళ్లి చేయాలని. అంటే మీ మీద ఫోకస్ ఉంటుంది జనాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ బ్రదర్స్కి, ఎవరైనా రిలేటివ్స్ కానీ బ్రదర్స్ చుట్టాలు, మీ బ్రదర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి, మీ ఫాదర్కి మీ మీద ఫోకస్ ఉంటుంది. మీరు తిరుగుతున్న అమ్మాయి వల్ల అదే వీడికి పెళ్లి చేయాలి, లేకపోతే ఫోకస్ మీ మీద ఉంటుంది అని. సో మీరేం చేయాలంటే మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే డైరెక్ట్ అన్ని చెప్పేయొద్దు. గురుగారు, మకర రాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది? మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల స్త్రీమూర్తి వల్ల అదృష్టం రాబోతుంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 9వ ఇల్లు అంటే అష్టైశ్వర్యం, విపరీతమైన ధన లావాదేవీలు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మీకు ఒక స్త్రీ వల్ల మీరు చేసిన పూర్వకర్మలు, పూర్వజన్మ, పాస్ట్ లైఫ్, పాస్ట్ టైం కర్మల వల్ల మీకు స్త్రీ వల్ల అదృష్టం ఏర్పడుతుంది. కొంతమంది అయితే వాళ్ళ నాన్నగారు చూపించిన ఆ సంబంధాన్ని చేసుకుంటారు. ఒకటి అవుట్ సైడ్ ఒక స్త్రీమూర్తి హెల్ప్ చేస్తుంది, తర్వాత నాన్నగారు చూపించిన సంబంధం కొంతమంది చేసుకుంటారు, టోటల్గా ఒక స్త్రీ అనేది హెల్ప్ చేస్తుంది. అలానే వ్యాపారాల్లో కాస్మెటిక్స్, 1 గ్రామ్ గోల్డ్, బొమ్మలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి సమయం, బాగా సేల్స్ జరుగుతుంది, మంచి కస్టమర్స్ వస్తారు షాప్కి. తర్వాత ఉద్యోగం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి మంచి స్ట్రగుల్ ఎదురై సక్సెస్ వస్తుంది. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సక్సెస్ రావడం జరగకుండా రెండోదో మూడోదో వస్తుంది. అంటే విపరీతమైన బాగా కష్టపడి ఇంటర్వ్యూ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జాబ్ రాబోతుంది. రెండో ప్రయత్నం అయితే మూడో ప్రయత్నంలో దేర్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ రాబోతుంది. తర్వాత మీ నాన్నగారితో, తర్వాత మీ ఫ్రెండ్స్తో మీకు కొంచెం వైరం వచ్చే అవకాశం ఉంది మకర రాశి వాళ్ళకి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో చిన్న చిన్న మనస్పర్ధాలు, వ్యాపారం చేస్తున్న దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు. అంటే ఒక పక్క స్త్రీ వల్ల మీకు హెల్ప్ జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది స్త్రీ వల్ల, కానీ ఈ ఫ్రెండ్స్ వల్ల కొంచెం వ్యాపారం దగ్గర మీకు కొంచెం గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థిక నష్టం ఉండకపోవచ్చు కానీ మనశ్శాంతి అయితే పోతుంది కదా. మీకు షాప్ ఉందనుకోండి, ఎవరో లేడీస్ వస్తారు, 1,00,000 2 లక్షల రూపాయలు పెట్టి మీ దగ్గర సామాను కొంటారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. మరుసటి రోజు మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి మీతో గొడవ పెట్టుకుంటాడు, అదో ఇబ్బంది కదా. లేకపోతే మిమ్మల్ని మోసం చేద్దామని చూస్తారు, మీరు మోసపోరు కానీ మీరు గమనించేస్తారు, అరే వీడు మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాటితో గొడవ పెట్టుకుంటారు. సో దిస్ ఈస్ ద పాయింట్ ఫర్ మకర రాశి. సో ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రూమ్మేట్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి, క్లాస్మేట్స్తో. ఎప్పుడెప్పుడు వాళ్ళు
ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, కలవమంటారు, ఏదో అప్పు అడుగుతారు. సో సమ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే సక్సెస్ కనిపిస్తుంది. ఇంకో సైడ్ ఉంది మకర రాశికి చెప్తా. వీళ్ళకి రాహువుతో లింకు, కుజుడు, సూర్యుడు, బుధుడు, ముగ్గురు ప్లానెట్స్తో ఉంది కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే 90% వీళ్ళకి మకర రాశి వాళ్ళకి పాజిటివ్ జరిగిన 10% ఎవరి జాతకాలు అయితే బాలేవు వాళ్ళకి ఘోరమైన మోసం జరిగే ఛాన్స్ ఉంది. సో అంటే మన కర్మలు బట్టి కదా. మనం రాహు అనేది ఇప్పుడు రాహు కావచ్చు, శని కావచ్చు, ఏదైనా కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, తర్వాత ఏలినాటి శని కావచ్చు, ఏ శని అయినా మీ దగ్గరికి ఏ గ్రహం వచ్చినా మీరు ఎక్కడో ఏదో తప్పు చేస్తుంటే అది వచ్చి పీడిస్తుంది, కానీ మీరు మంచి చేస్తే పీడించదు. మీరు మంచి చేస్తుంటే మీకు మంచి జరుగుతుంది. ప్రతిసారి శని వచ్చి చెడు చేస్తుంది, ప్రతిసారి రాహు వచ్చి చెడు చేస్తుందని ఏం లేదు. ఇంతకుముందు రాహువుకి సంబంధించిన మంచి కర్మలు ఉంటే ఈసారి మంచి జరుగుతుంది. శనికి సంబంధించిన మంచి కర్మలు మీరు ముందు ఎప్పుడో చేస్తుంటే ఈసారి మంచి జరుగుతుంది. కొంతమంది అర్ధాష్టమ శనిలో బాగుపడతారు, కొంతమంది ఏలినాటి శనిలో బాగుపడతారు, కొంతమంది రాహు వచ్చినప్పుడు బాగుపడతారు. అలా ఏం లేదు నాశనం అయిపోవాలని. మీరు చేసిన కర్మ బట్టి మీరు ఒకసారి వెనకలు చూసుకోండి. మీ ముందు మీరే ఏమైనా తప్పులు చేస్తున్నారా? ఇప్పుడు అర్ధాష్టమ శని మీకు వచ్చింది అనుకోండి, దీనికి ముందు అర్ధాష్టమ శని వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు అర్థమవుతుంది. రేపు అర్ధాష్టమ శని వచ్చినప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవుతుందా తెలిసిపోతుంది. మీకు అర్థమైందా? సో మకర రాశి వాళ్ళకి ఇప్పుడు అలా ఉందన్నమాట. సో పాయింట్ ఏంటంటే మీ కర్మ బట్టి అదే కదా, ఏ గింజ వేస్తే ఆ చెట్టు వస్తుంది అంటారు, అవునా కదా? సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి చాలా క్లియర్గా ఈ పాయింట్ మనం చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కలయిక ఇంకోటి ఉంది. ఇప్పుడు త్రిశూల కలయిక అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ రాహు, సూర్యుడు, చంద్రుడు కలయిక ఉంది కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి, మనకి 8th హౌస్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి నాన్నగారితో గొడవ పడడం, ఇది కూడా ఒకటి కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి. సో నాన్నగారితో కూడా ఏం గొడవ పెట్టుకోకుండా ఉంటే మీకు బెటర్. మనం ఆల్రెడీ చెప్పాము, సూర్యుడు బుధుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇబ్బంది పెడతారు కాబట్టి సూర్యుడుతో కూడా ఇబ్బంది రావచ్చు. అంటే మీ నాన్నగారితో ఇబ్బంది రావచ్చు, వస్తుంది అని చెప్పట్లే. ఫ్రెండ్స్తో మాత్రం ఇబ్బంది వస్తుంది, కానీ నాన్నగారితో ఇబ్బంది రావచ్చు. చిన్న గొడవలు ఏవో మనస్పర్ధాలు ఉంటే జరుగుతుంటాయి కదా. గురుగారు, సెప్టెంబర్ మాసంలో విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వేళకి కలిసి వస్తుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం ఎలా ఉంటుందో చూద్దాం. సో సెప్టెంబర్ మాసంలో మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు నీచంలో స్పెషల్ పొజిషన్. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, మనము ఒకరికొకరు లేకపోతే మనం ఇద్దరం లేవు. ఇలా ఉంటుంది శుక్రుడు ప్రేమ. బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో చాలామంది ఏంటంటే ఎలా ఉంటారంటే ఆ అమ్మాయి ఆపితే ఈ అమ్మాయి, ఈ అమ్మాయి ఆపితే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఆపితే ఈ అమ్మాయి, ఈ టైప్లో ఉంటారు. కానీ కొందరు ఏంటి, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నా భూతో నా భవిష్యత్తు. సో ఆ టైప్లో ఉంది. అంటే చాలా సీరియస్ లవ్, జన్మల ప్రేమ. ఆ అమ్మాయి మీకు రావచ్చు, మీ ముందుకు రావచ్చు. ఒకటి సింహలగ్నంలో ఉన్న వాళ్ళు, సింహలగ్నం సింహరాశి, ఇటుపక్క కుంభలగ్నం కుంభరాశి, వీళ్ళిద్దరికీ ఈ మాసంలో మీ పోయిన జన్మ కర్మిని భార్య పరిచయం అయ్యే అవకాశం ఉంది, ఎవరికైతే జాతకంలో యోగం ఉందో. సో ఇక్కడ ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, జాతక శాస్త్రం ఏమంటదంటే దేవుడు ఆల్రెడీ రాసేసాడు, దాన్ని నేను మార్చలేను జ్యోతిష్కుడుగా. కానీ ఇది జరుగుతుంది, ఈ టైంకి జరుగుతుంది అని చెప్పగలను. ఈ టైంకి పెళ్ళి, ఈ టైంకి జాబ్ అని చెప్పగలను, కానీ నేను మార్చలేను కదా.
ఇప్పుడు మీకు విడాకులు రాస్తుంటే విడాకులు జరిగి తీరుతుంది, ఎవ్వడు మార్చలేడు దాన్ని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ఉంటుంది, దానికి నేను ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి అంటే కుదరదు. అది ఆ ప్రాబ్లం మీకు ఉంది, అది మీరు అనుభవించాలి, దానికి టైం వచ్చినంత వరకు తప్పదు. ఎవరు ఏది మార్చలేరు, అది నిజం. మీ పెళ్ళి ఉందంటే మీ జాతకం తీశాను, మీ జాతకం ఓపెన్ చేసి మామూలుగా చూస్తే ఈ సమయంలో పెళ్ళి అవుతుంది, ఈ అమ్మాయితో అవుతుంది అని చెప్తా నేను. అంతేగాని దాన్ని నేను మార్చగలను చెప్పండి? మార్చలేను. బట్ పాయింట్ ఏంటి ఇక్కడ, కుంభరాశి ఇప్పుడు అందరికీ మీ పోయిన జన్మలో మీ భార్య వస్తుందంటే రాదు. ఎవడైతే లవ్ పట్ల సీరియస్గా ఉంటాడో, ఎవడైతే నీతి నిజాయితీ మనసు పూర్తిగా ఎవడైతే ప్రేమించాడో ఒక అమ్మాయిని, వాడికి మళ్ళీ అదే అమ్మాయి వస్తుంది. కానీ వేరే వాళ్ళకి చెల్లదు. మీ జీవితంలో ఒక అమ్మాయి రాదు, ఏమీ రాదు, మీ జీవితం మీరు అలా గడుపుకుంటూ ముందుకెళ్ళిపోతారు. పోయినసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఒక అమ్మాయిని ప్రేమించారు. ఈసారి కూడా అదే అమ్మాయి అదే డాక్టర్ వస్తుంది, ఆ కిడ్నీల డాక్టరే వస్తుంది. ఓకే, కానీ ఈసారి ఏంది, హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో కలుస్తారు. పోయినసారి ఏదో ఊర్లో కలిసి ఉంటారు. లొకేషన్ మారిపోతుంది కానీ ఆ అమ్మాయి మారదు, ఆ అమ్మాయి ఫేస్ మారదు, ఆ అమ్మాయి వృత్తి మారదు. అదే కిడ్నీల అమ్మాయి అంటే అదే కిడ్నీల డాక్టర్, దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలీదు. ఆ అమ్మాయి రాబోతుంది, నెఫ్రాలజిస్ట్ అంటారు ఐ థింక్. సో ఆ అమ్మాయి రాబోతుంది. సో పర్టికులర్గా మీరు ఏ బీజం అయితే వేశారో, ఏ అమ్మాయి అయితే ప్రేమించారో, రోడ్డు మీద బజ్జీలు వేసుకునే అమ్మాయి అయినా కావచ్చు కదా, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. ప్రేమ ముందు అంతా ఒకటే. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది చూడదు, అది ఈ అమ్మాయి డాక్టరా, ఈ అమ్మాయి బజ్జీలు వేస్తుందా, ఈ అమ్మాయి రోడ్డు మీద బుడగలు అమ్ముతుందా, ఆ అమ్మాయి చీరలు అమ్ముతుందా అని చూడదు. ప్రేమ అనేది దానికి రేసిజం లేదు, కలరు కాస్ట్ అదేం చూడదు ప్రేమ. సో అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, నీతి నిజాయితీగా మనసుతో ప్రేమించే వాళ్ళకి. కొంతమంది ఇది చూసి ప్రేమిస్తారు, దాన్ని ఏమంటారు, 50 లక్షల ప్యాకేజ్ ఉండాలి, 10 కోట్ల ఆస్తి ఉండాలి, ఈ కులం ఉండాలి, ఈ గొట్టం ఉండాలి అన్నీ చెప్తారు ఇంకా. సో అలాంటి వాళ్ళకి చివరికి డైవర్స్ దొరుకుతుంది. కానీ అవేమి చూడకుండా మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రేమించినారో వాళ్లకు మళ్ళా మంచి అమ్మాయి రాబోతుంది అంటారు కదా, మా ఇంటి బంగారం అంత మంచి అమ్మాయి రాబోతుంది. సమంత అంత అందమైన అమ్మాయి, సమంత అంత మంచి అమ్మాయి రాబోతుంది. సో అది అన్నమాట. దరిద్రుడికి దరిద్రమే పట్టుకుంటుంది, అదృష్టవంతుడికి లక్ష్మీదేవి వచ్చి వరం ఇస్తుంది. సో అది పాయింట్, అది చెప్తున్నా. అంటే ఇక్కడ ఇది మీనింగ్ ఏముంది అంటే, కొంతమంది జీవితంలో తప్పుడు అమ్మాయి కూడా రాబోతుంది అని. శ్రవణ మాసంలో రాంగ్ అమ్మాయి, నువ్వు ఏ అమ్మాయి అయితే మోసం చేసావో ఆ అమ్మాయి కూడా రాబోతుంది, ఆ అమ్మాయి కూడా పరిచయం అవబోతుంది అని. శుక్రుడు యాక్టివేట్ అయినప్పుడు రెండు వైపులు ఉంటాయి నాణానికి, ఒకటి ఫుల్ పాజిటివ్, ఒకటి ఫుల్ నెగిటివ్. సీత ఎట్లా, శూర్పణఖ అట్లా. మీకు శూర్పణఖ వస్తుందా, సీత వస్తుందా మీరు రాత. నువ్వు రాముడువా ఎవరివో తెలుసుకోవాలా. తర్వాత మార్స్ ఇన్ 5th హౌస్, విపరీతమైన రిక్రియేషనల్ యాక్టివిటీలు చేస్తారు. అంటే జిమ్, జంపింగ్ జాక్స్, స్కై డైవింగ్, డీప్ డైవ్, సర్ఫింగ్ నీటి లోపల, లేకపోతే కొండలెక్కడం. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే కూడా కొండలెక్కి వెళ్తారు కదా, ఒక రకంగా 7 కొండలు ఎక్కి వెళ్తారు. ట్రెక్కింగ్. సో రిక్రియేషనల్ యాక్టివిటీస్ చేస్తారు. తర్వాత సూర్యబుధుడు 7వ ఇంట్లో, అంటే సూర్యబుధుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి వ్యాపారం జరిగే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ కాంట్రాక్టర్లకి, గ్రీన్ కలర్ వస్తువులతో వ్యాపారం చేసే వాళ్ళకి, గ్రీన్ మ్యాట్, పెసలు, పెసరెట్లు బాగా సేల్ అవుతాయి. ఇప్పుడు అంతే కదా, రాబోయే మాసం చెల్లి పెసరెట్ తింటారు. పెసరెట్లు గ్రీన్ కలర్లో ఏవైతే గ్రీన్ కలర్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ బాగా సేల్ అవుతాయి. కార్స్ కూడా గ్రీన్ కలర్ బాగా వెళ్తాయి. రకరకాల గ్రీన్ కలర్ ఫోన్లు, గ్రీన్ కలర్కి సంబంధించినవి ఏమైనా ఉంటే బాగా వ్యాపారంలో, గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా, గ్రీన్ ఆర్ ఆరెంజ్ ఈ రెండింటికి సంబంధించిన చాలా సేల్స్ అవుతాయి. ఆరెంజ్ అంటే మళ్ళీ కాషాయం బట్టలు, ఆరెంజెస్. సో ఆరెంజ్ కలర్కి సంబంధించిన వస్తువులు, ఆరెంజ్ కలర్తో ఏమైనా ఉండొచ్చు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బాగా వృద్ధిలోకి వస్తుంది. తర్వాత పొలిటీషియన్స్ కూడా మంచి సమయం అని చెప్పొచ్చు.
కుంభరాశిలో ఉన్న పొలిటీషియన్స్కి బేసిక్గా చాలా మంచి హైట్స్కి ఎదుగుతారు. కానీ చాలామంది ఏంటంటే కష్టపడకుండా శనిని పాడు చేసుకుంటారు. అందుకని ఏలినాటి శనిలో ఇబ్బంది పడతారు. కష్టపడాలి. ఇంట్లో కూర్చొని అలా చాలామంది కష్టపడరు. అలా డబ్బులు ఉన్నాయని చెప్పేసి అలా ఉండిపోతారు. మెయిన్గా ఏలినాటి శనిలో డబ్బులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. డబ్బులు ఉన్నాయి కదా అని రిలాక్స్ అయిపోతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి. సో బేసిక్గా పేదవాడు మిడిల్ క్లాస్ అనేవాడు కష్టపడుతూ ఉంటారు. సో ఈ ఏలినాటి శని అనేది డబ్బు గల వాళ్ళకి బాగా ఇబ్బంది. సో ఇప్పుడు ఏలినాటి శని ఇంపాక్ట్ ఏంటంటే, ఏలినాటి శనిలో మనం పక్కన పెడితే పాయింట్ కట్ చేస్తే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం శ్రవణ మాసం ఎలా ఉండబోతుంది. సో మీనరాశి బేసికల్గా సెప్టెంబర్ మాసంలో చాలా మందికి పెళ్ళిలో పోతున్నాయి శ్రవణ మాసంలో, ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి. తర్వాత మీనరాశిలో ఉండే వాళ్ళు చాలామంది పెళ్లి చూపులకి వెళ్తారు శ్రవణ మాసంలో. అంటే పెళ్లికి దగ్గర పడుతున్నారు, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. చాలా మందికి తెలిసిపోతుంది, దాన్ని ఏమంటారు, ఉంగరం తొడుగుతారు కదా, ఫియాన్సే, వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఈ మాసం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ భార్య ఎవరు అని. సో మీనరాశి వాళ్ళకి పెళ్లి గంటలు మోగబోతున్నాయి. అది స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఈ శ్రవణ మాసం నుంచి. సో మంచి సమయం అని చెప్పవచ్చు. తర్వాత 6వ ఇంట్లో మనకు సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ 6వ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే, దిస్ ఇంపాక్ట్ షోస్ దట్ చాలా మందికి ఇప్పుడు ఎవరికైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. సో ఎస్పెషల్గా ఈ ఎంగేజ్మెంట్ ఫియాన్సే కాకుండా ఇప్పుడు ఈ మాసంలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకు డిసెంబర్ తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధాలు రావడం జరుగుతుంది. ఏంటి అంటే పెళ్ళన్నాక జరుగుతాయి, కామన్ కదా. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లాగా ఉంటారా? ఐఎమ్ ఆస్కింగ్. ఆమె పేరేంటి, జెనీలియా, రితేష్ లాగా అందరూ ఉండరు. 24 గంటల్లో ప్రేమల్లో ఉండాలంటే అంత ఈజీ కాదు. అది అవతలాల కోసం ఏం చేయడానికైనా, త్యాగాలు చేయడానికైనా రెడీ ఉంటే అప్పుడు విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారు జనాలు, ఇలా పెన్ను తీసి ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నారు కదా. నేను సోఫా నుంచి లేవాలా, నా నీళ్ళు కూడా నేను తెచ్చుకోవాలా, ఆ ప్లేట్ అక్కడ పెట్టి, ఈ టైప్లో జనాలు ఉన్నారు. షుగరు, బీపీ తెచ్చుకొని కదా. ఆ పరమ ప్రేమికులు రాముడు, సీత ఉన్నారా ఈ రోజుల్లో? అవసరాలు, డబ్బు ఇదంతా ఎక్కువైపోయింది కదా. సో ఇక్కడ పాయింట్ విషయం ఏంటంటే, ఎంతో కొంత ప్రేమ ఉండాలి, మనస్పర్ధాలు రాకుండా చూసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోవాలనేది మెసేజ్. కాబట్టి పెళ్లి చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. నాకు కాకపోయినా ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జాతకాలు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవండి. ఎందుకంటే మీనరాశికి పెళ్లి యోగం గట్టిగా కనిపిస్తుంది. సో ఇక్కడ చెప్పే పాయింట్, జాతకాలు కలుపుకోకుండా పెళ్లి చేసుకోవద్దు. మీరు పిచ్చి పిచ్చి ప్రేమకులు ఒకరినొకరు లేకుండా బతకలేరు అంటే అప్పుడు చచ్చినట్టు చేసుకోవాలి. ఇంకా జాతకాలు, దేవుడు కూడా సాయం చేస్తాడు. ఒక మనిషి చావు బతుకులకైనా సిద్ధంగా ఉన్నాడంటే దేవుడు, దయ్యం అందరు సపోర్ట్ చేస్తారు. కానీ మధ్యలో బిజినెస్ డీల్ వచ్చేసింది, అక్కడ మీకు ఈ తోట ఉంది, అక్కడ ఈ పొలం ఉంది, ఓకే డీల్ బాగుంది, అన్ని సర్దుకున్నాయని చెప్పి ఇలా పెళ్లి చేసుకున్నారా, ఇంకంతే. ఈ రోజుల్లో 2 వారాల్లో కూడా డైవర్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, తొందరపడి పెళ్లి చేసుకోవద్దు. మీరు ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఎట్లా, ఇంత ఆస్తి ఉంది, ఇంత ప్యాకేజ్ ఉంది, ఇంత కట్నం ఉంది అంటే జాతకాలు కలుపుకొని తర్వాత చేసుకున్నప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది, ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది అని చెప్తున్నా. ఎప్పటికైనా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా నేను బాగా చూసుకుంటాను అనే నమ్మకం ఉంటే చేసుకోండి. బాగా ప్రేమించగలను, బాగా చూసుకుంటాను, అది కూడా జాతకాలు కలిపిన తర్వాత. సో వీళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ మీ జాతకాలు కలుపుకోండి. అదే అబ్బాయి అమ్మాయిది సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ఏదైనా దోషం ఉంటే దాని దానాలు ఇచ్చి సెట్ చేసుకోండి. తర్వాత జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్, బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్పు దొరుకుతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్పులు కావాలి, అయితే బిజినెస్ చేయలేరు. వాళ్ళు 1,00,000 అప్పు తీసుకుంటే 3 లక్షలు బిజినెస్ చేస్తారు. సో వాళ్ళకి అప్పు దొరుకుతుంది.
వ్యాపారంలో ఉన్న వాళ్ళకి. జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రాబోతుంది కంపల్సరీ. దే ఆర్ గోయింగ్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, సెక్రటరీ అట్లా. తర్వాత హెల్త్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. అండ్ సమ్ పీపుల్, కొంతమంది మీన రాశిలో ఉన్నవారు స్థలం కొంటారు, సెకండ్ హ్యాండ్లో ఫ్లాట్ కొంటారు. భూమి కొనే యోగం ఉంది, ఫ్లాట్ కొనే యోగం ఉంది. మంచి సమయం అని చెప్పొచ్చు. భూమి కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, పెళ్లి కనిపిస్తుంది, ప్రమోషన్ కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే అంతా బాగానే ఉంది మీనరాశి వాళ్ళకి. నిజంగా గట్టిగానే ఉంది వీళ్ళకి. సో ఏ ఇబ్బంది లేదు. బేసిక్గా 2026లో మనం మాట్లాడుకున్నాము, వృషభ రాశికి ఇంకా కుంభరాశికి బాగుంది. సో ఈ మీనం కుంభం పక్కన ఉంది కాబట్టి దీని కూడా ఎంతో కొంత పాకుతుంది కాబట్టి దీని కూడా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఒకటే చెప్పేది, కొంచెం చూసుకొని చేసుకోండి. ఈ మధ్య పెళ్లిళ్ళు అనేవి బిజినెస్ డీల్స్ అయిపోయినాయి. ఏమి ఎట్లా అంటే చూడకుండా చేసుకుంటున్నారు, గుడ్డిగా చేసుకోకుండా కొంచెం ప్రతి సైన్స్ మీద రెస్పెక్ట్ ఉండాలి. ప్రతిదీ సైన్సే. ఒక టైర్ పంక్చర్ అయిందంటే వాడు